శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు తదుపరి కార్యక్రమాన్ని ముందుకు నడిపించాల్సిందిగా మా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బాసాబత్యన్ రాజేశం గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈరోజు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులు సమస్యల గురించి ప్రభుత్వానికి ఎన్ని సంవత్సరాల నుంచి విజ్ఞప్తి చేసినా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా అమలు కాకుండా ఉన్నాయి. సో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి చేనేత కార్మికులకు ఇచ్చినటువంటి పథకాలు కానీ హామీలు కానీ అమలు కావడం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఈ అనుబంధంగా ఉన్నటువంటి 18 చేనేత కులాల ఐక్య కార్యాచరణతో ఈరోజు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులను అలాగే చేనేత నిపుణులను మేధావులను ఆహ్వానించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ గారికి అలాగే బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం చైర్మన్ ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక ఆలోచన క్రియేట్ చేసినటువంటి మేధావి డాక్టర్ టి చిరంజీవులు ఐఏఎస్ గారికి మరియు చేనేతలో అనేక రీసెర్చ్ చేసి ఆ సమస్యల పరిష్కారానికి అనేక మార్గాలు ప్రభుత్వానికి సూచించినటువంటి డి నరసింహారెడ్డి గారికి అలాగే మన చేనేత పెద్దలు కర్ణాటి ధనంజయ గారికి తెలంగాణ చేనేత సంఘం కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతికుమార్ గారికి అలాగే తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు పాచికంటి లక్ష్మీ నరసయ్య గారికి పోచంపల్లి చేనేత సహకారం సంఘ అధ్యక్షులు భారత దేవదాస్ గారికి అలాగే ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన మహేశ్వరం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మహేశ్వరం టైగర్ అన్న ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కోర్ కమిటీ సభ్యులు కర్ణాటి మనోహర్ గారికి భోగా లక్ష్మణ గారికి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా కూడా అన్న కర్ణాటి మనోహర్ గారు కొనసాగుతూ ఉన్నారు. అలాగే నామాల శ్రీనివాస్ గారికి అలాగే మన
అంబకంటి అంబదాస్ గారికి, తర్వాత కోర్ కమిటీ సభ్యులు, నమస్తే అన్న, కోర్ కమిటీ సభ్యులైనటువంటి గడ్డం వెంకటేశ్వర్లన్న గారికి, తర్వాత మన కర్ణభక్తుల సంఘం నుంచి వచ్చినటువంటి రాంప్రసాద్ గారికి, జయచంద్రమోహన్ గారికి, ఇప్పుడే టెస్కో ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి అన్న గారికి, అలాగే ఇంకా మీరు ఒక్కొక్కరు పరిచయం చేసుకుంటే వచ్చిన వాళ్ళు బాగుంటుందని చెప్పి నీలి మల్లికార్జున్ ఆడికి గారికి, తర్వాత మీరు ఒక్కొక్కరు పరిచయం చేసుకుని ఒక్క నిమిషం నా పేరు డాక్టర్ అవ్వార వేణుకుమార్, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం స్టేట్ కోఆర్డినేటర్. నా పేరు నామాల్ శ్రీనివాస్ నేత, నేను ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, కుక్కడపల్లి పద్మశాలి సంఘం ప్రెసిడెంట్. నేను కొండపత్ర శ్రీనివాస్, నాగోల్ పద్మశాలి సంఘం ప్రెసిడెంట్. రీసెంట్లీగా ఫామ్ అయింది మా సంఘము. సో అన్నగారు ఇన్విటేషన్తోనే వచ్చాము, మేము ఫస్ట్ టైం వచ్చాము మీటింగ్. నా పేరు ఐటిపాముల శ్యామ్ సుందర్, జాయింట్ సెక్రటరీ, నాగోల్ పద్మశాలి సంఘం. నా పేరు ఆర్కి మల్లికార్జున్, నీలికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. దుస్సా యాదగిరి అండి, నాగోల్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం సభ్యుడిని. నా పేరు చింతగింది రమేష్, తెలంగాణ స్టేట్ నీలికుల సంఘం ఉపాధ్యక్షుడు నేను. వనం శ్రీనివాసు, నాగోల్ పద్మశాలి సంఘం తరఫున వచ్చాము. సంగిచెట్టి కృష్ణ, నాగోల్ కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీ. నమస్తే, వనమాల వెంకటేశ్వర ప్రసాద్, నాగోల్ పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్. వడ్డేపల్లి పరమేశ్వరన్ అండి, నేను ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ మెంబర్. నా పేరు చెరుకు స్వామి, ఎల్బీ నగర్ హ్యాండ్లూమ్ సొసైటీ కార్మిక సంఘం అధ్యక్షుడు నేను. థ్యాంక్ యూ. నా పేరు భోగన్ లక్ష్మయ్య, ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ కోఆర్డినేటివ్ మెంబర్. నా పేరు పుట్టబత్తిని రాజ్ కుమార్, ముషీరాబాద్ పద్మశాలి సంఘం నుంచి వచ్చాము. థ్యాంక్ యూ. నా పేరు చోళ రాజేశ్వర్, ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నాను. నా పేరు గడ్డం వెంకటేశ్వర్లు, నేను ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ కోఆర్డినేటర్గా చేస్తున్నాను. నా పేరు గవ్వల శంకర్, ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కోశాధికారిని, నీలకంఠ సమాజం, అఖిల భారత నీలకంఠ సమాజం ప్రధాన కార్యదర్శి. అందరికీ నమస్కారం. నా పేరు ఇరపతి నంబదాస్, నేను ఆల్ ఇండియా వ్యూవర్ ఫెడరేషన్ డైరెక్టర్ మరియు నీలకంఠ సంఘం హైదరాబాద్ చాప్టర్ ఉపాధ్యక్షులు పనిచేస్తున్నాను. నమస్తే. నా పేరు తుమ్మ హరికిషన్, నేను రిటైర్డ్ డిప్యూటీని, నీలకంఠ సమాజం హైదరాబాదు సలహాదారు మరియు నీలకంఠ సమాజం అఖిల భారత సంఘానికి డైరెక్టర్గా ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు భట్టు నాగరాజు, హైదరాబాద్ నీలకంఠ సంఘం కోశాధికారి. నా పేరు భారత వాసుదేవ్, పోచంపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షుడిని. అందరికీ నమస్కారం. నా పేరు తాడిశెట్టి జయచంద్రమోహన్, కర్ణభక్తులు సంక్షేమ సంఘం తెలంగాణ ముఖ్య కార్యదర్శిని. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. నా పేరు రామ్ ప్రసాద్, నేను కర్ణభక్తుల సంఘం విద్యా కమిటీ చైర్మన్ని. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కావడం ఇదే నాకు మొదటిసారి, బట్ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. గుడ్ ఈవినింగ్. నా పేరు జనార్దన్ రెడ్డి, టెస్కో జనరల్ సెక్రటరీగా రిటైర్డ్ అయినా. రాజేష్ అన్న మాకు 10 years నుంచి పరిచయం. అది ఇప్పుడు మీకు అందరి దగ్గర మా చేనేత గురించి, మా దగ్గర టెస్కో గురించి. సరే, థ్యాంక్ యూ. వచ్చిన చేనేత బంధుమిత్రులందరికీ కూడా, ఈ సమావేశానికి ఇచ్చినటువంటి స్నేహితులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముందుగా మన చేనేత విశ్లేషకులు నరసింహారెడ్డి గారు మళ్ళీ వేరే టీవీ ప్రోగ్రాం ఉందని చెప్పడం
ఈరోజు మనం ఈ మధ్య కాలంలో సహజ కవి, తెలంగాణ సహజ కవి అందశ్రీ గారు చనిపోవడం జరిగింది. అలాగే కొంతమంది మన తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు బస్సు ప్రమాదంలో చనిపోవటం జరిగింది. వారికి సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటిద్దామని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ మధ్య కాలంలో మరణించిన అందరికి కూడా సంతాప సూచకంగా 1 నిమిషం మౌనం పాటిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. జోహార్ జోహార్. తెలంగాణ టూరిజం ఎంప్లాయీ ఏజిఎం జనార్దన్ గారికి స్వాగతం. రామ్నగర్ పద్మశాలి సంఘం అధ్యక్షులు వినోద్ గారికి స్వాగతం పలుకుతూ ఈ సమావేశాన్ని ఉద్దేశించి, అలాగే చేనేతపై అనేక రీసెర్చ్ చేసి అనేక సమస్యలకు ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చినటువంటి డి నరసింహారెడ్డి గారిని సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈ సమావేశం చాలా కరెక్ట్ టైంలో మీరు నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడే బడ్జెట్లు తయారవుతూ ఉంటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు తయారవుతుంటాయి. అందుకే ఇప్పుడు ఈ సమావేశం ద్వారా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి చేనేత రంగానికి కావాల్సిన నిధులు మనము దాని కొరకు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ కృషి చేయడం ఒకటైతే, రెండోది డిసెంబర్ 9న రాష్ట్ర ప్రభుత్వము రైజింగ్ తెలంగాణ 2047 వరకు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రణాళిక విడుదల చేయబోతున్నారు. అయితే ఈ తెలంగాణ రైజింగ్ 2047లో చేనేత రంగానికి స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని కూడా మనము ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక $1 ట్రిలియన్ ఎకానమీగా, ఒక ఎదుగుతున్న ఆర్థిక శక్తిగా తెలంగాణని తీర్చిదిద్దాలని అనుకున్నప్పుడు అందులో చేనేత రంగము యొక్క పాత్ర ఉంటేనే అది $1 ట్రిలియన్ ఎకానమీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. లేకుంటే కేవలం అక్కడో పరిశ్రమ ఇక్కడో పరిశ్రమ పెడితే దాంతో తెలంగాణ రైజింగ్ అభివృద్ధి ప్రణాళిక సంపూర్ణంగా ఉండే అవకాశమే లేదు. కాబట్టి దీని మీద కూడా మీకు కావాలంటే ఒక సుదీర్ఘమైన నోటు కూడా నేను ఇస్తాను. మీరు మీ వివిధ ఛానల్స్ ద్వారా ప్రభుత్వానికి ఈ అభివృద్ధి ప్రణాళికలో చేనేతను పూర్తిగా స్పష్టంగా పేర్కొనాల్సిన అవసరం ఉందనేది మనము గుర్తు చేయాలి. ఇక చాలా సమస్యలు ఉన్నాయి చేనేతలో. ఇది దీర్ఘకాలికంగా కొనసాగుతూ వస్తున్నాయి. అందులో మనం 1999, 2000 సంవత్సరం నుంచి తీసుకుంటే ఆనాడు మొట్టమొదట సెన్వాట్ అని సెంట్రల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ చేనేత మీద అప్పటి ప్రభుత్వం వేసింది. అప్పటి వరకు చేనేత మీద ఎట్లాంటి ట్యాక్స్ లేదు. దానికి వ్యతిరేకంగా అప్పుడు అన్ని చేనేత సంఘాలు, చేనేత సహకార సంఘాలు పోరాటం చేస్తే
3 ఏళ్ళ తర్వాత ప్రభుత్వం మారినాక రీయింబర్స్మెంట్ అని ప్రకటించారు. సెన్వాట్ రీయింబర్స్మెంట్ అంటే తీసుకొని మళ్ళీ ఇస్తామనేది. అది మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు వచ్చింది, కానీ తర్వాత రద్దు చేసింది దాన్ని. కానీ మళ్ళీ 2017 నుంచి చేనేత మీద ట్యాక్స్ జిఎస్టీ వేయడం మొదలుపెట్టాం. మార్చ్ 2017లో మొట్టమొదటి జిఎస్టీ షెడ్యూల్ వస్తే ఆ షెడ్యూల్లో చేనేత మీద ట్యాక్స్ గురించి ప్రస్తావన లేదు, 0 అని ఉంది. మే 2017 కల్లా చేనేత మీద 5%, 12% ట్యాక్స్ విధించాలనేది ఇంకొక షెడ్యూల్ వచ్చింది. అంటే 2 నెలల్లో పరిస్థితి మారడానికి ప్రధాన కారణము ఈ చేనేత తోటి పోటీ పడుతున్న మిల్లు రంగం. అందులో కూడా ఒకటే కంపెనీ, మీకు రిలయన్స్ కంపెనీ. ఈ రిలయన్స్ కంపెనీ చేనేత రంగాన్ని 1987 నుంచి అనేక రూపాల్లో నిర్వీర్యం చేస్తూ వస్తుంది వాళ్ళ వ్యాపార ప్రయోజనం కొరకు. 85 నుంచి యాక్చువల్లీ మనకు అప్పుడు చేనేత రిజర్వేషన్, ఆ తర్వాత వివిధ చట్టాలు వచ్చిన నేపథ్యం కూడా ఈ రిలయన్స్ కంపెనీకి ప్రభుత్వము ఆనాటి నుంచి ఇస్తున్న ప్రోత్సాహం. అయితే ఇందులో ముఖ్యమైనది ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన ముడి సరుకు. చేనేతకి చాలా ఏ ఉత్పత్తికైనా ముడి సరుకు చాలా ముఖ్యం, ముడి నూలు చాలా ముఖ్యం. ఈ ముడి నూలుకి సంబంధించిన విధానము 2008లో మార్చే ప్రయత్నం అప్పటి నుంచి మొదలుపెట్టింది. దాని పేరే మ్యాన్మేడ్ ఫైబర్ పాలసీ అని. ఆ పాలసీ నేషనల్ ఫైబర్ పాలసీ. దాని కింద మన దగ్గర దాదాపు 12 రకాల సహజ నూలు వివిధ ఉపయోగాలకు పెడతా ఉంటారు. అందులో వీవర్స్ ఇప్పుడు పత్తి కావచ్చు, సిల్క్ కావచ్చు, మన ఉన్ని కావచ్చు, ఇట్లా 12 రకాల సహజంగా వచ్చే నూలుని మన మొత్తం చేనేత రంగం వాడుతుండేది. అయితే దీనికి పోటీగా పెట్రోలియం రిఫైనరీ నుంచి, క్రూడ్ పెట్రోలియం నుంచి ఒక ఉప ఉత్పత్తిగా, సైడ్ ప్రోడక్ట్గా వచ్చే మ్యాన్మేడ్ ఫైబర్, అది క్రమంగా పాలియస్టర్, పాలీప్రొపిలీన్, ఇట్లా అదొక 5-6 రకాల ఫైబర్ తయారు చేయడం మొదలు పెట్టారు. అందులో నైలాన్ ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటివి. ఆ 2008లో అప్పటి మన టెక్స్టైల్ మినిస్టర్ దయానిధి మారన్ గారు మొట్టమొదట నేషనల్ ఫైబర్ పాలసీ ఒకటి తీసుకురావాలని ప్రకటించి కమిటీలు ఏర్పాటు చేశాం. ఆ కమిటీలు ఏర్పాటు చేసి కమిటీలన్నీ కలిసి ఒక నివేదిక ఇచ్చినాయి. ఆ నివేదికలో మనం భారతదేశంలో సహజ నూలుతోటి చేసే ఉత్పత్తులు దాదాపు 60-70% ఉన్నాయి. మార్కెట్లో దీనికి పట్టు ఉంది. మ్యాన్మేడ్ ఫైబర్ తోటి 30-40% మాత్రమే ఉంది. దీనిని మార్చాలి అని ఆ నివేదిక ఇస్తే దాని ప్రకారం నేషనల్ ఫైబర్ పాలసీ వచ్చింది. అంటే అప్పటి నుంచి ప్రోత్సాహకాలు పెరిగినాయి మ్యాన్మేడ్ ఫైబర్కి. ఆ మ్యాన్మేడ్ ఫైబర్ సరే కార్లకు రకరకాలుగా వాడతారు, కానీ వస్త్రాలలో పాలియస్టర్, ఇంకా మనకు స్పాండెక్స్, ఇట్లాంటి రకరకాల ఫైబర్ ఉంది. ఈ ఫైబర్ ఉప ఉత్పత్తి, అంటే దాని ఉత్పత్తి ఖర్చు 0. ఆ 0 ఖర్చుతోటి వాళ్ళకి దాని మీద ఇంకా ప్రోత్సాహకాలు ఇచ్చి ఆ రంగాన్ని పెంపొందించే ప్రయత్నం ఆనాటి నుంచి కూడా జరిగింది. అప్పటి నుంచి మార్కెట్లో మన వస్త్రాలు ఇంకా ఖరీదైనవిగా కనపడుతున్నాయి. మనకు అంతకుముందు ఎంతో కొంత దాని మీద ట్యాక్స్ ఉండేది. మ్యాన్మేడ్ ఫైబర్ మీద ట్యాక్స్ మొట్టమొదట 48% ఉండేది. దాన్ని 36 చేసిండ్రు, 24 చేసిండ్రు, 18 చేసిండ్రు, 12 చేసిండ్రు, తర్వాత 0 చేసి ఇప్పుడు దానికి
ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నారు, ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. అట్లా మన పోటీ రంగం ఏదైతుందో ఆ పోటీ రంగాలకేమో ప్రోత్సాహకాలు సబ్సిడీలు ఇస్తూ చేనేత రంగానికి ఇస్తున్నది చాలా ఎక్కువ అని 1977 నుంచి క్రమంగా బడ్జెట్ తగ్గించుకుంటూ వస్తున్నారు. 1997లో బడ్జెట్ ఎంత ఉండే అంటే 197 కోట్లు మాత్రమే. ఇప్పుడు 2025లో బడ్జెట్ 200 కోట్లు. 30 ఏళ్ళ కిందట బడ్జెట్ కంటే ఒక 3 కోట్లు ఎక్కువ. మరి అదే సమయంలో భారత ప్రభుత్వ బడ్జెట్ ఇప్పుడు ఎంత? 50 లక్షల కోట్లు, 60 లక్షల కోట్లు. 60 లక్షల కోట్లలో కనీసం వాళ్ళ లెక్క ప్రకారమే 50 లక్షల కుటుంబాలు పనిచేస్తున్న రంగానికి ఇస్తున్న బడ్జెట్ 200 కోట్లు మాత్రమే. ఇది ఎందుకు? ప్రభుత్వం ఇది ఎందుకు ఇంత వివక్ష చూపెడుతుంది? ఇది మనం మొట్టమొదట ఆలోచన చేయాలి. సార్ చెప్తారు ఎట్లా వివక్ష అనేది ఎట్లా వ్యవస్థలో నిర్మాణమైంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ప్రొఫెసర్ కోదండరామ్ గారు వచ్చారు, వారికి సమావేశానికి ఇచ్చేసినటువంటి తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్ సార్కి స్వాగతం పలుకుతున్నాను. ఆ విధంగా 30 ఏళ్లలో బడ్జెట్ పెంచకపోగా తగ్గిస్తూ వస్తున్నారు. 2005-06 నాటికి చేనేత రంగానికి బడ్జెట్ పెంచకుండా కనీసం 18 రకాల పథకాలు ఉండేవి. అవి 12 చేసి 8 చేసి 4 చేసి ఇప్పుడు 2 పథకాలు. అది కూడా మనకు ఏదో హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని ఒక గంపగుత్త పేరు ఇచ్చేసి మనం ఏది అడిగినా దాని కిందనే ఇస్తారు, లేకుంటలేదు. క్లస్టర్ ప్రోగ్రామ్ కూడా దాని కిందనే, ఏదైనా దాని కిందనే. అంటే వాళ్ళ యొక్క మనసుకు తోచినట్టు అవసరం ఉంటే ఇస్తారు, లేకుంటే లేదు. అంతేగాని ఒక పథకం అంటూ లేదు. ఇది కేంద్ర ఇప్పుడు చేనేత ఇంకోటి ఏంటంటే మొదటి నుంచి కూడా రాష్ట్రాలన్నీ తమ బాధ్యత వదిలిపెట్టేసినాయి. 40 ఏళ్ల నుంచి ఏది ఇచ్చినా కేంద్రమే ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయి తప్పితే తాముగా చేయాల్సిన బాధ్యత మాట్లాడట్లేదు. టెక్స్టైల్ రంగంలో క్రమంగా కేంద్ర ప్రభుత్వమే జోక్యం చేసుకోవడం మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వమే మార్పులు తీసుకురావడం మొదలుపెట్టింది. అందులో ఎక్కువ 1990లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటైనాక వాణిజ్యం, మన వస్త్ర వాణిజ్యం కొరకు తయారు చేసిన విధానాలు చేనేత రంగం మీద రుద్దడం వల్ల చేనేత రంగం నిర్వీర్యం అయిపోయింది. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మనం సాధారణంగా చాలామంది ఏమనుకుంటామంటే చేనేత కాలం అయిపోయింది, ఇది పాతది, ఇది టెక్నాలజీ కాదు, ఇది మా రిక్షా, ఆటో రిక్షా, కార్ లెక్క ఈ రిక్షా పనికిరాదు అని మనం అనుకుంటాం చాలామంది. అది శుద్ధ తప్పు. దిస్ ఈజ్ ద మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ ఫర్ టెక్స్టైల్ ప్రొడక్షన్. మీకు ఏ పారామీటర్ తీసుకున్నా ఇంటర్నేషనల్లీ, ఇప్పుడు నేను క్లైమేట్ చేంజ్ ప్రపంచ వాతావరణ సదస్సును కూడా నేను పరిశీలిస్తున్నా. అక్కడ ఈరోజు టెక్నాలజీ గురించి చర్చలు జరుగుతున్నాయి. అక్కడ ఆ టెక్నాలజీ గురించి ఏ టెక్నాలజీ సుస్థిరంగా ఉంటుంది అనే దాంట్లో అన్నీ మనం ఏ పారామీటర్ పెట్టి చూసినా చేనేత టెక్నాలజీయే అత్యుత్తమైనది. అది ఇప్పుడు అవసరమైంది. అది కానీ మనకేం చెప్తారంటే ఇది పాతది, ఇది పడేయాలి, ఇప్పుడు కొత్తగా మనము పెద్ద పెద్ద మిల్లులు అని అంటారు. రెండో ఆర్గ్యుమెంట్ మనకు మొదట్లో చెప్పేవాళ్ళు
1990లో 92 అప్పుడు ఇంత పెద్ద జనాభాకి వస్త్రము ఎవరిస్తారని. వస్త్రాలు అవసరం అంటే చేనేతతోటి కాదు, మనం అందుకే మిల్లులను ఏర్పాటు చేయాలనే వాదన మొదలుపెట్టారు అప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది, ప్రపంచవ్యాప్తంగా 100 బిలియన్ గార్మెంట్స్ ఉన్నాయి. 100 బిలియన్ గార్మెంట్స్. ప్రపంచ జనాభా ఎంత? 8 బిలియన్లు మాత్రమే. పాలియస్టర్ ఎంత చీప్ అంటే అది ఉత్పత్తి చేస్తా పోతున్నారు, పడేస్తా పోతున్నారు. గుట్టలు గుట్టలు బట్టలు పడేస్తున్నారు. వస్త్రాలు ఉన్నాయి ఈరోజు, కానీ అంత వస్త్రాలు కూడా, అంత చీప్ వస్త్రాలు కూడా కొనలేని స్తోమత ఉన్న జనాభా కూడా ఉన్నది. అంటే ఉన్నోడికే అన్నీ, ఆ ఉన్నోడికే ఇట్లాంటి పాలియస్టర్ వస్త్రాలు ఉత్పత్తి జరుగుతుంది. దీనివల్ల పర్యావరణానికి విఘాతము, ఇటు ఉపాధి పోతుంది, అటు ఆర్థిక స్వావలంబన కూడా కోల్పోయినాం మనం. 1950s మన ప్రపంచ వాణిజ్యంలో టెక్స్టైల్ నుంచి మన భారతదేశము వాటా 25% ఆనాడు. ఈరోజు టెక్స్టైల్ 3% పడిపోయింది. ఎందుకు అంటే అన్ని అక్కడ వస్త్రాలే ఇక్కడ ఉత్పత్తి అవుతున్నాయి. మన వాణిజ్యం ఎందుకు తీసుకుంటారు? పురాతన కాలం నుంచి భారతదేశం వస్త్రాలు అంటే చేనేత వస్త్రాలు, సిల్క్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మరి అట్లాంటి ప్రాశస్తాన్ని, అట్లాంటి ప్రాముఖ్యతను కోల్పోయే విధంగా విధానాలు తీసుకొచ్చి ఈరోజు మనం ఒక సాధారణ వస్త్ర పరిశ్రమకు ప్రోత్సాహకాలు ఇచ్చి ఇట్లాంటి ప్రాముఖ్యత ఉన్న వస్త్రాన్ని, వస్త్రాలను నేసే చేనేత కుటుంబాలను విస్మరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలు మనము వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాటిని మొదటి నుంచి కూడా మేము వ్యతిరేకిస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ. కాకపోతే ఈ 10 ఏళ్లలో మనకు ఒక పార్టీ వచ్చి మేము భారత సాంప్రదాయాన్ని, భారతీయ సాంప్రదాయాన్ని ప్రమోషన్ చేస్తామని చెప్తే, మరి ఆ భారత సాంప్రదాయంలో, భారతీయ సంస్కృతిలో చేనేత వస్త్రానికి ఒక ముఖ్యమైన భూమిక ఉంది కదా. ఆ భూమిక వీళ్ళు ఎందుకు గుర్తిస్తలేరు? మనం తిరుపతి వెంకన్నకి చీర ఇస్తే చేనేత చీర ఇస్తాం, వారణాసిలో గుడిలో వస్త్రం ఇస్తే చేనేత వస్త్రం. ఎక్కడైనా ఆ భారతీయ సంస్కృతిలో చేనేత వస్త్రానికి ఉన్న విలువ దేవుడికి అదే సమర్పించాలని ఎంత విలువ ఉన్నది. మరి మనం భారతీయ సంస్కృతిని మన భారతీయ పాలకులు ప్రమోట్ చేస్తామంటే, మరి అదే ప్రభుత్వము చేనేత వస్త్రాలకు, చేనేత రంగానికి 200 కోట్లు మించి ఎందుకు పెంచడం లేదు? ఇది బీసీలని లేదా వీళ్ళకి ఏంది? నాకైతే ఇప్పటివరకు ఈ రాజకీయం అర్థం కాదు. ఓట్లు వేస్తలేరని పెంచుతలేరా? అసలు ఏంది? మన నాయకత్వాలు ఏమైనా అది కూడా ఆలోచించాలి. మన నాయకుల్లో కూడా ఏకాభిప్రాయం రావాలి. చేనేతను ఎట్లా ప్రోత్సహిస్తాం? చేనేత మీద సరే మనం మిగతాయి అడుగుదాం, అధికారం అడగండి, ఇంకా మిగతాయి అన్నీ అడగడం వేరు. చేనేత కుటుంబాలకు, చేనేత వస్త్రాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయింపులు పెంచడం అది బాధ్యత. అది కేవలము ఆ కుటుంబాల పట్లనే కాదు, భారతీయ సంస్కృతికి అది దోహదపడే చర్య. కాబట్టి మనం ఆ దిశగా కూడా మన వాదన వినిపించాల్సిన అవసరం ఉంది. ఇక చాలా మటుకు మనం ఏమంటాము అంటే ఓ సహకార సంఘం కావాలి. ఇప్పటి వరకు సరే చాలా సహకార సంఘాలు అనేక రూపాల్లో కనుమరుగైపోతున్నాయి. కానీ ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ అమిత్ షా గారు కొత్త మినిస్ట్రీ క్రియేట్ చేశారు. కోఆపరేటివ్స్ దాదాపు 10,000 కోఆపరేటివ్స్ కొత్తగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సంకల్పం పెట్టుకుంది.
ఇందులో చేనేత కోఆపరేటివ్స్ కూడా కొత్తవి, మనం ఏనాటి నుంచో అడుగుతున్నాం, 20 ఏళ్ళ నుంచి కూడా కొత్త కోఆపరేటివ్స్కి కూడా పర్మిషన్ ఇవ్వండి, కోఆపరేటివ్స్ పెంచండి. ఎందుకంటే చేనేత ఉత్పత్తి ఎప్పుడైనా సహకారం ద్వారానే మార్కెట్లో ఒక శక్తిగా ఎదిగే అవకాశం ఉంటుంది. సహకార రంగం ద్వారానే దీనికి స్కేలబిలిటీ, మార్కెట్లో స్కేలబిలిటీ అంటారు, ఆ స్కేలబిలిటీ రావాలంటే కూడా ఈ చేనేత సహకారం ద్వారానే సాధ్యం. కాబట్టి ఈ కొత్తగా పోనీ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ వాళ్ళ యొక్క ఏది టార్గెట్ ఏదైతే ఉందో దాని ప్రకారమైన చేనేత సహకార సంఘాలకు ప్రోత్సాహకం ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత చాలా క్లిష్టమైన సమస్య ఏంటంటే చేనేత ఉత్పత్తిలో మనకి లూమ్ అంటే మగ్గంకి ఎక్కే ముందు జరిగే ప్రక్రియలు చేసేవాళ్ళు తగ్గిపోతున్నారు. మనం నూలు వడికే వాళ్ళు కావచ్చు, కండలు చుట్టే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ చాలా తక్కువ జీతం. మనం చేనేత కార్మికునికే నేసేటోనికే తక్కువ ఉంటే ఇక వీళ్ళకైతే ఇంకా తక్కువ ఉన్నది. అందుకే ఈ మధ్య ఇది చేసేవాళ్ళు లేరు, కుటుంబం ఉంటేనే పని జరుగుతుంది తప్పితే బయట నుంచి వచ్చి దాని మీద ఆధారపడి జీవనోపాధి ఉన్న వాళ్ళందరూ కూడా ఇతర ఉపాధికి మళ్ళిన పరిస్థితి ఉంది. అక్కడ మనం మొదటి నుంచి అంటున్నాం, ప్రీలూమ్ యాక్టివిటీస్కి ఎంఎన్ఆర్ఈజీఏ కింద ఫండ్స్ ఇవ్వండి. అంటే దాని కింద గ్రామీణ ఉపాధి పేరు మీద ఉంది కాబట్టి గ్రామంలో ఉపాధి దొరుకుతుంది. ఈ చేనేత కుటుంబానికి సగం ఉత్పత్తి ఖర్చులో కూడా కొంత ఆసరా కలిగే అవకాశం ఉంటుంది. రెండవది ట్రైనింగ్ కావాలి మనకి, ఇవన్నిటి కూడా ప్రోత్సహించడానికి ట్రైనింగ్ కావాలి. మనము హ్యాండ్లూమ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వీవింగ్ మీద ట్రైనింగ్ ఇస్తాం కానీ ప్రీలూమ్ యాక్టివిటీ మీద ట్రైనింగ్ లేదు. దాని కొంత మెకనైజేషన్ చేసి, ఎందుకంటే అది ఎక్కువ జబ్బల మీద బరువు పడుతుంది కనుక కొంత మెకనైజేషన్ చేసి అక్కడ కొంత సపోర్టు సహకారం ఇస్తే దీన్ని మౌలిక సదుపాయాల కింద ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద కూడా మనకు ఇక్కడ ప్రభుత్వ పథకాలు కానీ సహకారం కానీ పెట్టుబడి కానీ అవసరం ఉన్నది. ఈ రెండో మేజర్ సమస్య ఏంటంటే డైయింగ్ దగ్గర. మనకు డైయింగ్ ఇప్పుడు ఇదివరకు ఏంటంటే నీళ్లు దొరికిన దగ్గరనే డైయింగ్ అయ్యేది. అప్పుడు తెలంగాణ నుంచి గద్వాల నుంచి చీరాల పోయి డైయింగ్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు దాంతో ఖర్చు పెరిగిపోతుంది. జిఎస్టీ వలన అది కాంప్లికేషన్ అయ్యి అసలు డైయింగ్ కొరకు బయటకు పోయే పరిస్థితి లేదు. పోతే మళ్ళా దాని మీద ట్యాక్స్, రకరకాల హరాస్మెంట్ ఉంటుంది. కాబట్టి డైయింగ్ ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వం ఒక సెంట్రలైజ్ డైయింగ్ ఫెసిలిటీ పెట్టి దానికి, ఎందుకంటే నీళ్ళు ఇప్పుడు దాదాపు ఎక్కువ హార్డ్ వాటర్, అందులో సాల్ట్ ఎక్కువ ఉంటుంది, గట్టి నీళ్ళు కాబట్టి మళ్ళీ దాన్ని పల్సగా చేస్తేనే మనం డైయింగ్ కలర్ మంచిగా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది ఎఫిషియెంట్గా. కాబట్టి ఆ దిశగా సెంట్రల్ డైయింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలని మన గడ్డం ప్రసాద్ కుమార్ గారు చేనేత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజోలు గ్రామంలో మేము సమావేశం పెడితే వచ్చినప్పుడు చెప్పినాము. అప్పుడు మీరు ఆ గద్వాల చేనేత పార్క్లో కానీ రాజోలు గ్రామంలో కానీ ఎక్కడైతే ఉత్పత్తి ఎక్కువ ఉందో అక్కడ సెంట్రల్ డైయింగ్ ఫెసిలిటీ పెడితే మనకు ఉత్పత్తి ఖర్చు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ జిఎస్టీ కాంప్లికేషన్స్ కూడా తగ్గాలంటే సెంట్రల్ డైయింగ్ ఫెసిలిటీ ప్రతి చేనేత క్లస్టర్లో పెడితే కానీ అప్పుడు మనకు కొంత ఉపశమనము లభించదు. ఇక మూడవది మార్కెటింగ్ దగ్గరకు వస్తే, ఈ మార్కెటింగ్ ఆప్కో డివిజన్ అయిపోయినాక టెస్కో అది కంపెనీనా కోఆపరేటివా ఇప్పటికీ స్పష్టత లేదు. మొదట్లో శైలజా రామయ్య గారు మీటింగ్ పిలిచి మేము దీన్ని కంపెనీగా పెడతామంటే అప్పుడు చాలామందిని వ్యతిరేకించినాం. కంపెనీ కాదు, సహకార రంగం ఉంటేనే
చేనేత కార్మికుల చేతిలో ఉంటుంది. కంపెనీ అంటే ఎవరో ఇద్దరు అఫీషియల్స్ దాన్ని నడుపుతారు. కాబట్టి ఓ ఎపెక్స్ కోఆపరేటివ్ సొసైటీ మనకు కావాల్సిందే. ఆ ఎపెక్స్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారానే ప్రజాస్వామికంగా పారదర్శకంగా ఉత్పత్తి చేయొచ్చు, సహకార సంఘాలకు సపోర్ట్ ఇవ్వచ్చు. కానీ ఇప్పటి వరకు ఆ డివిజన్ ఆప్కో డివిజన్లో ఆస్తులు కానీ అప్పులు కానీ అవి ఏవి పూర్తిగా డివైడ్ కాలేదు. అప్పటి నిల్వలు ఆ డబ్బులు ఎవరు ఏం చేసుకున్నారో తెలియదు. దాని మీద ఆడిట్ కూడా లేదు. మరి ఇప్పుడు టెస్కోకి వస్తున్న ఆస్తులు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఏమీ లేవు. ఆ విధంగా చూస్తే అంటే మళ్ళీ ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. గత 10 ఏళ్లలో దాని మీద ఎట్లాంటి ఫోకస్ లేదు. షోరూమ్స్ తగ్గిపోయినాయి. షోరూమ్లు ఇంకా పెరగాల్సిన దశలో పూర్తిగా తగ్గిపోయిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మార్కెటింగ్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పెట్టుబడి పెట్టాల్సిన అవసరము మనకి స్పష్టంగా కనపడుతుంది. 4వది ఇంకా 2 చెప్పి ముగిస్తా. 4వది మనకు పెట్టుబడి సమస్య పెరుగుతుంది. మొదట్లో మాస్టర్ వీవర్లు ఉండేవాళ్ళు. క్రమంగా ఈ మాస్టర్ వీవర్లు రియల్ ఎస్టేట్ కావచ్చు ఇంకా వేరే రంగాలకు మళ్ళీపోయినరు. వాళ్ళు ఉత్పత్తిలో పని కల్పించే పరిస్థితిలో చాలామంది లేరు ఇప్పుడు. మరి పెట్టుబడి ఎక్కడి నుంచి రావాలి? ఈ చేనేత కుటుంబం పెట్టుకునే పరిస్థితి లేదు. అప్పుల్లో ఉన్న వాళ్ళు మళ్ళీ అప్పు తెచ్చుకొని 2-3% వడ్డీ కట్టి ఉత్పత్తి చేస్తే ఆ ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది. మనకి ఇదివరకు మనకు DCCBల ద్వారా స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ DCCB ఈ 2 ద్వారా నాబార్డు నిధులు ఇచ్చేది. అది ఎప్పుడో 15-20 ఏళ్ళు బంద్ అయిపోయింది. నాబార్డు దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. వాళ్ళు ఆ రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కూడా కావచ్చు ఇంకా మిగతా ఫండ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ ఒక్క పైసా కూడా వాళ్ళు చేనేత కుటుంబాల కొరకు లోన్గా కూడా ఇవ్వడానికి ఇప్పటి వరకు వ్యవస్థ ఉన్నది పోయింది. కొత్తగా మళ్ళీ దాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముద్ర అని మనకు చెప్తారు కానీ ఆ ముద్ర స్కీమ్ పని చేయట్లేదు. మనకు కావాల్సిన వ్యవస్థ నాబార్డు, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు, DCCBల ద్వారా సహకార సంఘాల ద్వారా చేనేత కుటుంబాలకు లేదా నేరుగా DCCBల ద్వారా చేనేత కుటుంబాలకు పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి కూడా ఇప్పుడు మనకు ఏదైనా పంట ఉంటే పంటకు సంబంధించి ప్రతి సంవత్సరము లోన్ ఎంత ఉంటుంది అనేది ఒక కమిటీ తయారు చేస్తుంది. అట్లా చేనేతకు కూడా ఒక కమిటీ DCCB లెవెల్లో ఒక కమిటీ ఉండి మనకు సిల్క్ చీర అయితే ఎంత పెట్టుబడి కావాలి, కాటన్ అయితే ఎంత కావాలి, ఇట్లా దానికి ఒక కమిటీ చేసి ఆ కమిటీ ద్వారా పెట్టుబడి ఖర్చు ఎంత నిర్ణయించి ఆ మేరకు లోన్లు కానీ తక్కువ వడ్డీకి లేదా 0 వడ్డీ కన్నా పెట్టుబడి ఇస్తే అప్పుడు పని పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది. ఇప్పుడు ఖర్చు అనేక రూపాయలు పెరిగిపోయి మార్కెట్లో చూస్తేనేమో చాలా తక్కువ ధరకు పక్కన ఇంపోర్ట్ చేసింది లేదా ఇక్కడ ఉత్పత్తి అయిన పాలియస్టర్ ఉంటుంది లేదా నకిలీ చేనేత వస్త్రం ఉంటుంది. వీళ్ళకేమో పాపం ఇంత కష్టపడి చాలా తక్కువ కూలికి పెడితే అది 5-6 వేల కంటే తక్కువ చేయలేరు. ఇక ఇది ఎందుకు వచ్చింది? దిస్ ఇస్ బికాజ్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ పాలసీ వలన ఇది తక్కువ ఖర్చు కనపడుతుంది, అది ఎక్కువ ఖర్చు కనపడుతుంది. అది కంచి కావచ్చు, వారణాసి కావచ్చు, పోచంపల్లి కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి దీని మీద మనము పెట్టుబడి ఎట్లా వస్తుంది, పెట్టుబడి ఎట్లా పెంచాలి, పెట్టుబడి దిశగా మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత చివరిగా ఒకటే విషయం ఏంటంటే మనం ఓవరాల్ పబ్లిక్ పాలసీ మీద మాట్లాడినప్పుడు చేనేత విధానం అనేది మనకు రావాలి. మనం ఎప్పటి నుంచో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని కూడా అడుగుతున్నాం. ఇప్పుడు రైజింగ్ తెలంగాణ దిశగా అయినా ఒక పాలసీ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే పాలసీ లేకుండా ఒక విధానం లేకుండా
ఊరికే ప్రకటనలు ఇచ్చి ఎప్పటికప్పుడు ఇప్పుడు రుణమాఫీ అని అప్పటికప్పుడు ప్రకటన చేసిండ్రు, ఇప్పటివరకు ఇవ్వలేదు. అసలు విధానం ఏంది? మీరు మొత్తం జౌళి పరిశ్రమలో మీరు అక్కడ కాకతీయ పార్క్ అని ఇక్కడ అని వాళ్ళందరికీ సబ్సిడీలు ఇస్తారు. సౌత్ కొరియా నుంచి వచ్చే కంపెనీకి సబ్సిడీలు ఇస్తారు. మరి ఇక్కడ పనిచేసే 10,000 మంది కుటుంబాలకు సబ్సిడీ ఎందుకు ఇవ్వరు? ఇది అది రెండు వస్త్ర పరిశ్రమనే కదా. అసలు వస్త్ర పరిశ్రమలో మీరు ఎవరిని అభివృద్ధి చేయదలుచుకున్నారు? వస్త్ర రంగంలో ఎవరిని అభివృద్ధి చేయదలుచుకున్నారు? ఇది ప్రభుత్వానికి ఒక విధానం ఉందా? ఇట్లాంటి ప్రశ్నలు మనం అడగాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మనం ఏదో ఒకటి మనకు ఆ సబ్సిడీ పెట్టుబడి ఇవ్వమని చెప్తాము. విధానం గురించి మనం అడగట్లేదు, విధానం అడగాలి. వీ హ్యావ్ టు ఆస్క్ ఫర్ ఎ పాలసీ. వాట్ ఈజ్ యువర్ పాలసీ అండ్ వై కాంట్ యువర్ పాలసీ ఫేవర్ హ్యాండ్లూమ్ వీవర్స్ అనే ఒక ప్రధాన ప్రశ్న మనము మొట్టమొదట వేసి ఆ తర్వాత వివరాల్లోకి వెళ్తే బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన అనుభవంతో మీరు చేసినటువంటి రీసెర్చ్ ఇవన్నీ కూడా మీ యొక్క సూచనలు సలహాలు తప్పనిసరిగా మేము తీసుకొని ఇక ముందు మా యొక్క రిప్రజెంటేషన్లో కూడా మీ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోళ రాజేశ్వరరావు గారు సార్ను నరసింహారెడ్డి గారిని కండువాతో సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే మన గవల శంకర్ గారు చిరంజీవులు సార్కు కండువాతో సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే గడ్డం వెంకటేశ్వర్లను మన ఆనంద్ ప్రసాద్ గారికి కండువాతో సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. భోగా లక్ష్మణ గారు కోదన్ రామ్ సార్ను కండువాతో సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. అలాగే చంద్రమోహన్ గారు, మీరు మన వనం శాంతి కుమార్ గారు చేనేత సంఘం మనం కూడా కప్పుకోవాలి, అదే కదా మనం రండి. ఇప్పుడు మన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ సారు టి చిరంజీవులు సారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు బాసబత్తిని రాజేశం గారు, అదేవిధంగా వేదికపై ఆశీలైనటువంటి ఎమ్మెల్సీ గారు శ్రీ కోదన్ రామ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బండారి ప్రసాద్ గారు, అదేవిధంగా వనం శాంతి కుమార్ గారు, చోళ రాజేశ్వర్ గారు, కర్ణాటి మనోహర్ గారు, కర్ణాటి ధనంజయ్ గారు, మరి ఇతర పెద్దలు ఉన్నారు చాలామంది. అందరికి కూడా పేరు పేరున నా యొక్క నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు చేనేత రంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. వాస్తవానికి చేనేత రంగం ఈరోజు ఒక అంపశయం మీద ఉన్నటువంటి రంగం, ఐసీయూలో ఉన్నటువంటి రంగం. నాకు కూడా గతంలో చేనేత రంగంలో పనిచేసే అవకాశం వచ్చింది. నేను 2011లో అప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మన హ్యాండ్లూమ్ కమిషనర్గా ఒక 1 year చేసే అవకాశం ఏర్పడింది. ఆ సందర్భంగా మేము ఒక 2 days సమావేశం నిర్వహించినాం ఎక్స్క్లూజివ్గా చేనేత రంగం పైన. 2 రోజుల సమావేశంలో రాష్ట్రంలో అంటే అప్పుడు కంబైన్ స్టేట్లో ఉన్నటువంటి చేనేత రంగం పైన 2 రోజులు కంప్లీట్గా సీఎం గారు కూడా కూర్చొని విన్నారు. అప్పటి సీఎం గారు అనేకమైన సమస్యలపైన జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడే ఇక్కడ తెలంగాణలో ఆప్కోకు ప్రభుత్వ డిపార్ట్మెంట్ల నుంచి అన్ని డిపార్ట్మెంట్లు ఆప్కో నుంచి కొనాలనే జీవో కూడా అప్పుడే ఇవ్వడం జరిగింది. సో అనేకమైన డెసిషన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఆ సంవత్సరమే RRR స్కీమ్ కూడా వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది.
రుణమాఫీ, అది RRR స్కీమ్లో రుణమాఫీ RRR 2 స్కీములు వచ్చినాయి. ఆ తర్వాత చేనేత రంగం మీద మళ్ళా మాట్లాడిన లేరు. తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ వస్తే మరి చేనేత రంగం ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తారు పాలకులు, అదేవిధంగా చేనేతల బతుకులు బాగుపడతాయి అనుకుంటే ఆ తెలంగాణ వచ్చినటువంటి తెలంగాణ దొరల తెలంగాణ మారిపోయింది తప్ప సామాజిక తెలంగాణ రాలే. సో ఈరోజు దాస్ సురేష్ బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాస్ సురేష్ గారిని రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. సో ఇవాళ మళ్ళీ మనం సామాజిక తెలంగాణ కొరకు కొంత పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు మళ్ళీ ఉద్భవించినాయి. అయితే చేనేత రంగానికి మనం వస్తే ఈ దేశంలో దినదినము కుదించుకుపోతున్నటువంటి రంగం ఏదన్నా ఉందంటే చేనేత రంగం. ఈ పాలకులందరూ కూడా చేనేత రంగం గురించి మాట్లాడమంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. భారతీయ సాంస్కృతిక వారసత్వం, మన కళలు, మన సంపద అంతా కూడా చేనేత రంగం అని చెప్తారు. కానీ చేనేత రంగాన్ని మాత్రం పీక నొక్కి పిసికేస్తున్నారు. ఏ పాలకులు కూడా చేనేత రంగానికి సరి అయినటువంటి అలొకేషన్ ఇస్తలేదు. సో ఇప్పటిదాకా మన నరసింహారెడ్డి గారు చేనేత విశ్లేషకులు చాలా విషయాలు చేనేత రంగం మీద చెప్పిన, మళ్ళీ ఆ విషయాలు నేను రిపీట్ చేయదలుచుకోలేదు. నేను కొన్ని రంగాలు పాలకుల యాటిట్యూడ్ ఎట్లుంటుందో చెప్తా. ఇవాళ మీరు మొట్టమొదటి డిమాండ్ ఏం పెట్టిందంటే ముఖ్యమంత్రి హామీ మేరకు చేనేత కార్మికుల రుణమాఫీ తక్షణం చేయాలన్నారు. ఎంత ఉందండి చేనేత కార్మికుల రుణమాఫీ? 30 కోట్ల, 48 కోట్లు. సరే, ఓకే, 100 కోట్ల లోపట, 100 కోట్ల లోపట. ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాల యాటిట్యూడ్ నేను చెప్తా. ఇవాళ కేంద్ర ప్రభుత్వము 2014 నుంచి 24 వరకు బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని కట్టనటువంటి పారిశ్రామికవేత్తలకు రుణాలు రైట్ ఆఫ్ చేసిండ్రు. ఎన్ని లక్షల కోట్ల రైట్ ఆఫ్ చేసిండ్రు ఈ విషయం నేను చెప్పలేదు. నిర్మలా సీతారామన్ గారు డిసెంబర్ 2024లో పార్లమెంట్లో చెప్పిన సంఖ్య ఎన్ని లక్షల కోట్లు అనుకుంటున్నారు? 16,35,000 కోట్లు. 10 సంవత్సరాల్లో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కట్టనటువంటి పారిశ్రామికవేత్తలకు రైట్ ఆఫ్ చేస్తే 16,35,000 కోట్లు. అందులో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంతమంది ఉంటారండి? వెల్కమ్ మన నరసింహరావు గారు. మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కటకం నరసింహరావు గారికి స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ అండి. సో కేంద్ర ప్రభుత్వము 16,35,000 కోట్లు రుణమాఫీ చేసింది. ఒకటి. రెండోది, ఇంకోటి ఎన్సీఎల్టీ అని ఒక సంస్థ ఉంటుంది, నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ లా ట్రిబ్యునల్. దాని ద్వారా ఇంకో విధమైనటువంటి రుణమాఫీ జరుగుతుంది. మొన్న ఈ మధ్య చూసుకుంటారు, ఇక్కడ మన ఎవరు సుబ్బరామరెడ్డి గారికి 650 కోట్లు ఏదో రుణమాఫీ జరిగిందని. అట్లా ఒక దేశంలో అత్యంత నిరుపేదైనటువంటి అనిల్ అంబానీకి ఆయన ఒక రిలయన్స్ కంపెనీ, కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పెట్టి 47,000 కోట్ల రుణాలు 30 బ్యాంకుల నుంచి తీసుకుంటే బాంబే ఎన్సీఎల్టీ ఆయనకు 1% 470 కోట్లు కట్టించుకొని 46,530 కోట్లు మాఫీ ఇచ్చింది 1%. ఇవాళ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఎవరి కొరకు పనిచేస్తున్నాయి? పారిశ్రామికవేత్తలకు, ఆధిపత్య కులాల వాళ్లకు, అగ్రవర్ణాలకు పనిచేస్తాయి. ఇవాళ ముద్రా లోన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. నేను ఫస్ట్ డిమాండ్ గురించి చెప్తున్నాం. ముద్రా లోన్స్ గత 11 సంవత్సరాలుగా ముద్రా లోన్స్ 35 లక్షల కోట్లు ఈ దేశంలో డిస్ట్రిబ్యూట్ అయినాయి. దాంట్లో 62% ఓన్లీ ఆధిపత్య కులాలకు పోయినాయి. నేను నా పుస్తకంలో ఇందులో ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ దాంట్లో రాశాను. ముద్రా లోన్స్ గురించి కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ నుంచి తీసుకొని. అంటే ఒకవైపేమో చేనేత వృత్తి మీద కొన్ని లక్షల మంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కలే 50 లక్షల మంది పనిచేస్తారు. ఇంకోవైపేమో వాళ్ళకు రుణాలు ఇవ్వకుండా వాళ్ళను చంపేసి పరిశ్రమను నడపాలని ఆలోచిస్తుంటారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే విషయం మనం తర్వాత మాట్లాడుకున్నాం. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వము 50 లక్షల కోట్ల బడ్జెట్ 25-26,
చేనేత మొత్తం టెక్స్టైల్ రంగానికి అలొకేషన్ వచ్చి 5,600 కోట్లు. అందులో చేనేత రంగానికి వచ్చి కూడా హార్డ్లీ 200 నుంచి 300 కోట్ల మధ్య ఉంది. అంటే 50 లక్షల కోట్ల బడ్జెట్లో చేనేత రంగానికి అలొకేషన్ ఏముంది? అసలు ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంటే చేనేత రంగానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు తగిన స్థాయిలో లేకపోవడంతో, ప్రభుత్వాలను ప్రశ్నించలేనటువంటి పరిస్థితిలో ఉండడంతో ఇదంతా జరుగుతుంది. సో ఇవాళ చేనేత రంగంలో రాష్ట్ర ప్రభుత్వం చూసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వము మొన్న రైతు రుణమాఫీ చేసింది అప్ టు 2 lakhs అని. డబ్బులు లేకపోయినా 25,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి ఇక్కడ రుణమాఫీ చేసిండ్రు. మరి చేనేత రంగానికి 70-80 కోట్లు దీనికి ఇవ్వడానికి ఏంటండి వాళ్ళ అబ్జెక్షన్? ఎందుకంటే మన చేనేత ప్రజాప్రతినిధులు శాసనసభలో లేరు, ప్రశ్నిస్తలేరు. ఇవాళ శాసనసభలో మన గౌరవ మంత్రి శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వారి వర్గానికైనా 30 కోట్లు తీసుకెళ్ళినాడు, మొన్న రిలీజ్ చేసిండ్రు. తప్పంటలే నేను, ఆయన చేసుకోవాల్సిందే, తప్పకుండా చేస్తారు. కానీ మరి చేనేత రంగానికి ఎందుకు ఇస్తలేరండి? ఇవాళ చేనేత రంగం సంబంధించి గత 11 సంవత్సరాలుగా అలొకేషన్ అయిన బడ్జెట్ మనమేమో ఓన్లీ మీటింగ్లు పెట్టుకొని పోతున్నాం, వాళ్ళేమో అక్కడ డబ్బులు తనుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చేనేత రంగానికి 2014 నుంచి 25 దాకా అలొకేషన్ బడ్జెట్, అలొకేషన్ అండ్ ఎక్స్పెండిచర్ రెండు. 2014లో 4 కోట్ల అలొకేషన్ ఇచ్చిందండి గొప్పలు. ఖర్చు పెట్టింది 3.4 కోట్లు. ఇది నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద తీసుకునే ఇన్ఫర్మేషన్, ఇది నేను చెప్తుంది కాదు. పేజ్ నెంబర్ 79, 79. 2015-16లో 25 కోట్లు అలొకేట్ చేసి ఖర్చు పెట్టింది 27.60. 16-17 9.5 కోట్లు. మొత్తం చదివితే 11 సంవత్సరాల్లో 12 సంవత్సరాలు అలొకేషన్ చేసింది 3,000 అయితే ఖర్చు పెట్టింది 2,698. అందులో బతుకమ్మ చీరల ఖర్చు పెట్టింది 2,148. 11 సంవత్సరాల్లో చేనేత మీద ఖర్చు పెట్టింది 540 కోట్లు మాత్రమే. ఎట్లా బతుకుతారండి మరి చేనేత కార్మికులు? మనమేమో ఎగిరెగిరి ఓట్లేస్తున్నాం. మన ప్రజాప్రతినిధులు కూడా నోరిప్పడు పార్టీ ముందు. 540 కోట్లు 11 సంవత్సరాలు అంటే యావరేజ్ తీసుకుంటే 45 కోట్లు వస్తాయి, లేదా 50 కోట్లు వేసుకోండి. ఇది పరిశ్రమ యొక్క పరిస్థితి. సో అందుకే మనము మన ప్రజాప్రతినిధులు ప్రశ్నించకపోతే ఇట్లాంటి పరిస్థితుల్లో దాపురిస్తాయి. కనీసం కంబైన్ స్టేట్లో అయినా అలొకేషన్ బాగుండే. నేను పనిచేసిన 2011-12 సంవత్సరంలో దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఒక 500-600 కోట్లు వచ్చినాయి, ప్లస్ కేంద్ర ప్రభుత్వం నుంచి 1,100 కోట్ల రుణమాఫీ జరిగింది, RRR స్కీమ్ వచ్చింది. అసలు ఇప్పుడు ఏ స్కీము లేదు చూస్తుంటే. తెలంగాణ వచ్చిన తర్వాత కంప్లీట్గా చేనేత రంగాన్ని అయితే ఒక మన కాళ్ళు ఐరన్ బూట్లు వేసుకుని తొక్కినట్టు దొక్కుతున్నారు. ఎందుకు దొక్కుతున్నారు, మరి ఏం చేస్తున్నారో అర్థమవుతలే. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రశ్న. మరి ఇక్కడ 25,000 కోట్లు మీరు రుణమాఫీ చేసిండ్రు, తీసుకొచ్చేసి మళ్ళీ రైతులకు సంబంధించి మీరు రైతు భరోసా అంటున్నారు. గతంలో అది స్కీమ్ పేరు ఉండే, వేరే ఉండే. ఇప్పుడు రైతు భరోసా కింద కూడా మీరు ఎకరానికి 12,000 రైతు బంధు గతంలో ఉండే, రైతు భరోసా ఇప్పుడు రైతు భరోసా అయింది దాన్ని. సో దాన్ని 12,000 ఇస్తుంది. మరి మా చేనేత కార్మికులకు ఎందుకు ఇవ్వరా? మరి రాష్ట్రంలో కూడా వీళ్ళు తక్కువ జనాభా ఏం లేదు, 13 లక్షల జనాభా ఉంది. దాదాపు 5% రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి ప్రజలు. ఎందుకంటే ప్రజాప్రతినిధులు లేరు అసెంబ్లీలో. నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే ఇది కొంత రాజకీయంగా చెప్పాల్సిన అంశం. మొట్టమొదటి అసెంబ్లీలో తెలంగాణ అసెంబ్లీ 1951-52లో ఎన్నికలు జరిగితే ఇప్పటిదాకా అసలు మన రాజకీయ రంగంలో మన ప్రాతినిధ్యం ఏంటి, ఎంతమంది వచ్చినా మనం తీసుకుంటే, మేము జస్ట్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇక్కడ ఒక 4-5 కమ్యూనిటీస్ నేను చెప్తాను, మీరేమనుకోవద్దు. ఇక్కడ మొత్తం తెలంగాణలో ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగినాయి. 1741 మంది ఎమ్మెల్యే సైన్లు. సార్ ఈ పేజ్ వచ్చేసి 16వ పేజీ సార్, నేను ఇప్పుడు మాట్లాడేది 16th పేజీ. ఇక్కడ తెలంగాణలో మొదటి నుంచి అంటే 1952 నుంచి 17 వరకు 2023 వరకు 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. 1741 మంది ఎమ్మెల్యేలు అయినలు.
ఇందులో రెడ్డిస్ 578, వెలుమ 148, కమ్మలు 73, బ్రాహ్మణులు 127, వైశ్యులు 22, ఎస్సీలు 284 జరిగింది. సరే, బీసీలు వచ్చి 277. ఇందులో కులం వారీగా ఇచ్చిన మళ్ళీ ఈ 277 మందిలో ఏ కులం వాళ్ళు ఇంతమంది వచ్చిందని ఇస్తే మొదలు రెడ్డిల గురించి నేను చెప్తా. మొదలు వెలుమ చెప్పి తర్వాత రెడ్డికి వస్తా. వెలుమ జనాభా 2014-15 ప్రకారం 1,02,000. ఇది సమగ్ర కుటుంబ సర్వే. ఎందుకంటే ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కులగానే జరిగింది కానీ లెక్కలు చెప్పలేదు. వాళ్ళ జనాభా 0.28. వాళ్ళకు రావాల్సిన సీట్లు న్యాయబద్ధంగా 1952 నుంచి ఇప్పటి వరకు 5 సీట్లే రావాలి. వాళ్ళకు వచ్చినాయి 148 సీట్లు, 143 సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఎవరి వచ్చినాయి తర్వాత చూద్దాం. అట్లనే రెడ్డిస్ ఉన్నారు 14,75,000. వాళ్ళ జనాభా 4.06. రావాల్సింది 71, వచ్చింది 578. 507 సీట్లు ఎక్కువ వచ్చినాయి. అట్లనే కమ్మ బ్రాహ్మణులు ఉన్నారు. సో మనం వాళ్ళ పక్కన పెట్టేసి మన పద్మశాలికి వస్తే, ఎందుకంటే ఇది మీటింగ్ పొలిటికల్ కాదు, చేనేత రంగం, బట్ దానికి దీనికి లింక్ ఉందని చెప్తున్నా. పద్మశాలికి మనకు రావాల్సిన జనాభా ప్రకారం 64 సీట్లు రావాలి. వచ్చిన 23, లాస్ అయిన 41. కొన్ని కమ్యూనిటీస్ ఈ రోజు వరకు కూడా రాలే. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన కమ్యూనిటీ మనకు రావాల్సినంత మన వాటా ప్రకారం మనం అసెంబ్లీ లేకపోతే మన గురించి అసెంబ్లీలో మాట్లాడేటోడు ఎవడు ఉండడు, మనకు రావాల్సింది రాదు. ఇవాళ అసెంబ్లీలో ఒక బ్రాహ్మణ మంత్రి ఉన్నాడనే కదా వాళ్ళకు బ్రాహ్మణ పరిషత్కు డబ్బులు పోయినాయి. మరి ఎందుకు పోలే చేనేతకు? వాళ్ళకంటే జనాభా ఎక్కువనే కదా. నేను వాళ్ళు తీసుకున్న తప్పనట్లే, లెట్ దెమ్ టేక్. అందులో కూడా చాలా పావర్టీ ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. వాళ్ళ పాలకుల యొక్క ప్రియారిటీస్ ఎట్లున్నాయంటే, ఎవరైతే అడగడో వాని గురించి ఎవరు పట్టించుకోరు. నేను మొన్న కామారెడ్డి డిక్లరేషన్ మీద కూడా మాట్లాడినాను. నిన్నాక మొన్న 2023 నవంబర్ 10 రోజు కామారెడ్డి డిక్లరేషన్ కామారెడ్డిలో ఇచ్చిండు. 21 హామీలు అందులో ఉన్నాయి. మళ్ళీ దాంట్లో ఒక్కొక్క దాంట్లో 2-3 ఉంటాయి. చేనేత రంగానికి సంబంధించి కూడా అందులో 2 హామీలు ఉన్నాయి. జగిత్యాల ఇంకేదో క్లస్టర్స్ పెడతాం, పవర్ క్లస్టర్స్. తర్వాత పవర్ లూమ్స్కు రా మెటీరియల్పై 90% సబ్సిడీ ఇస్తామని రాసిండు. అట్లా 21 హామీలలో ఒక్క హామీ కూడా అమలు కాలే. ఒక్క హామీ అమలైతే నేను దానికి దేనికైనా శిక్షకు బాధ్యత. అంత నిర్లక్ష్యం బీసీల మీద ఉంది. అదే నిర్లక్ష్యం, అంతకంటే ఎక్కువ నిర్లక్ష్యం చేనేత రంగం పైన ఉంది. ఇవాళ చేనేత రంగానికి బడ్జెట్ ఎందుకు కేటాయిస్తలేరంటే, మనకు ఎమ్మెల్యేలు లేరు అసెంబ్లీలో, మన గురించి మాట్లాడేటోళ్ళు లేరు కాబట్టి ఎవరు పట్టించుకుంటలేరు. మనం కూడా ఎంతసేపు ప్రభుత్వం ఇచ్చే ఇతర సబ్సిడీల మీద డిపెండ్ అవుతున్నామే తప్ప, సంఘటితంగా పోరాడి మన వాళ్ళని గెలిపించుకొని మన ఎమ్మెల్యేలను, మన వాయిస్ను అసెంబ్లీలో వినిపించే పరిస్థితి మనకు లేదు. ఇవాళ 150 కోట్లు ఇచ్చిండ్రు. పక్కనున్న తమిళనాడు బడ్జెట్ తీస్తే 1800 కోట్లు ఉంది చేనేత రంగానికి ఈ సంవత్సరం. మీరు చూడండి, ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. ఎందుకు తేడా ఉంది దానికి దీనికి? పక్కపక్కల జనాభా ఎక్కువ ఉండొచ్చు, నేను కాదన్నాను. మనది 3.5 కోట్లు అయితే వాళ్ళది దాదాపు 9 కోట్ల జనాభా ఉంది. కానీ కనీసం ఆ ప్రపోర్షనేట్గా ఉండాలి కదా. సో పాలకులకు మన మీద దయగలగాలంటే ఖచ్చితంగా మనం ఒక సంఘటిత శక్తిగా ఉంటేనే అది సాధ్యమైంది, లేకుంటే కాదు. ఇవాళ చేనేత రంగం గురించి అనేకంగా చెప్పచ్చు. ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినారు చాలా విషయాలు. ఇప్పుడు అసలు రెండో డిమాండ్ కూడా తీసుకుందాం. నేను మొదటి డిమాండ్ గురించి మాట్లాడినా, నేను ఒక 2 నిమిషాలు మాట్లాడి ముగిస్తాను. తర్వాత ఈ జియోటాగ్ అనేది చేనేత కార్మికులకు పెట్టాలి అనేటువంటి దాన్ని పెట్టిండ్రు. ఈ రోజు కూడా కొంతమంది గ్రామాలకు పోతే మాకు ఇంకా జియోటాగ్ మాకు రాలేదు, మమ్మల్ని వదిలేసిన అనేటువంటి కంప్లైంట్ ఉంది. అలా ఏమున్నదండి జియోటాగింగ్? ఎవరు మిస్ అయితే వాళ్ళని తీసుకొని రాయడానికి. పోని పొరపాటున అందులో 5-10% ఎక్సెస్ అయింది అనుకుందాం. ఏమంత పెద్ద దేశాన్ని దోసుకునేటువంటి ద్రోహమా, నేరమా అది? వాళ్ళు కూడా చేనేత కార్మికులే కదా. ఇవాళ మీరు రైతు భరోసా ఇస్తున్నారు, ఇంకేదో ఇస్తున్నారు. దాంట్లో మీరు అందరు నిజంగా దున్నుతున్న రైతులకు ఇస్తున్నారా? దున్నుతున్న రైతులకు ఎంతమందికి ఇస్తలే? ఎంతమంది భూములు అమ్ముకుని తిరిగి వాళ్ళ పేర్లు రికార్డులు ఉన్నాయని తీసుకుంటలే? అవన్నీ మనం అడుగుతున్నామా? సో దయచేసి మనం కోరేది ఏంటంటే, ఈ రెండవది సార్
ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి నేను ఇంకా పాషం యాదగిరి గారు వచ్చారు, వారికి సీనియర్ జర్నలిస్టు పాషం యాదగిరి గారికి స్వాగతం. సో నేను తొందరగానే ముగిస్తాను, నో ఇష్యూ. సో మీకు చెప్పేది ఏంటంటే మనందరం కూడా ఇప్పుడు ఏదైతే చేనేత రంగానికి అలొకేషన్ అయినటువంటి బడ్జెట్ ఈ సంవత్సరం 150 కోట్లు ఉంది. ఈ 150 కోట్లు రిలీజ్ అయ్యేలాగా రాష్ట్ర ప్రభుత్వం పైన ప్రెషర్ పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి మన ప్రతినిధులంతా కూడా ఒక తీర్మానం చేసి మన బీసీ శాఖ మంత్రిని అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ను కలిసి ఇప్పుడు మనకు ఎట్లాగో మార్చి వస్తుంది, బడ్జెట్లో ఉన్న కాడికి రిలీజ్ చేస్తుంటారు, మనం రిలీజ్ చేయించుకునేలాగా ప్రెషర్ పెట్టాల్సిందే కోరుతున్నా. లేకుంటే బడ్జెట్ రిలీజ్ కాదు, ఏదో నామమాత్రం ఇచ్చేస్తారు. ఇవాళ చేనేత రంగంకు రిలీజ్ చేయరు, కానీ కొన్ని రంగాలకు మాత్రం స్పెసిఫిక్గా వస్తారు. ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ నమస్తే తెలంగాణలో మొన్న రాష్ట్రంలో ఇరిగేషన్కు గత 2 సంవత్సరాల్లో 70,000 కోట్లు రిలీజ్ చేసిండ్రు. రిలీజ్కు 70,000 కోట్లు వస్తాయి. బీసీలకు డబ్బులు ఇవ్వడానికి ₹1 రాదు. 23 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 13 కార్పొరేషన్లు పాత గవర్నమెంట్లో ఉండే, 9 కార్పొరేషన్లు ఈ గవర్నమెంట్లో చేసి మొత్తం 13, 9, 22. 22 కార్పొరేషన్లకు ₹1 ఇవ్వలే లాస్ట్ 1.5 ఇయర్లో. ₹1. అరే ఇంత అధ్వానం అండి బీసీలకు. మీరు ఎవరికన్నా ఇస్తారు కానీ బీసీలకు ఇవ్వరా? ఒకవైపు రాష్ట్రంలో బీసీ ఉద్యమం నడుస్తుందంటే ఇంకోవైపు దాన్ని హేళన చేయడానికి, అవమానం చేయడానికి ₹1 కూడా రిలీజ్ చేయరు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అందుకే మనం చెప్తున్నాం ఏంటంటే సంఘటితమై పోరాటం చేయకపోతే మనం ఏం చేయలేము. ప్రభుత్వాలకు కూడా కళ్ళు తెరిచేలాగా ఉద్యమాలు చేయాలి. వాళ్ళను తలదించుకొని మన దగ్గరకు వచ్చి పనిచేసేలాగా మనం చేసుకోవాలి. లేకపోతే చేనేత రంగంలో ఇష్టమైనట్టుగా ఎవరిది వారు వాళ్ళ పార్టీలకు వేసుకుంటూ పోతే ఇదే పరిస్థితి ఉంటుంది. రేపు రాబోయే కాలంలో కూడా ఇదే పరిస్థితిని మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. దయచేసి చేనేత రంగానికి ఏం చేయాలి, ఎట్లా చేయాలనేది అనేకమైన వర్క్షాప్స్ జరిగినాయి. అందులో నేను కూడా కొంతంలో గతంలో భాగస్వామిగా ఉన్నా. దాని గురించి నేను చెప్పగలను కానీ నరసింహారెడ్డి గారు ఆల్రెడీ కొంత ఎక్స్ప్లెయిన్ చేసిండు. చేనేత రంగానికి తక్షణమే ఎన్నికలు కూడా జరపాలి. ఎన్నికలు ఎందుకు జరుపుతలే పాలకులు? ఎన్నికలు చేస్తే రేపు తెల్లారి కొత్త నాయకులు వస్తారు, నాయకత్వం పెరుగుద్ది, వాళ్ళ డిమాండ్లు పెరుగుతాయి, డబ్బులు రిలీజ్ చేయాలి, ఇవన్నీ ఎందుకు అని చెప్పి పక్కన పడేసి ఎందుకు జరుగుతలేరండి ఎన్నికలు? తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఎన్నికలు చేనేత రంగంలో మనం అయినా భరిస్తూనే ఉన్నాం. ఇంకెంతకాలం అండి భరింపే మా శక్తి? ఆ విషయాన్ని మనం ఒకటి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నా. సరే, మేము ఉన్నప్పుడన్నా కాస్త కూసో ఈ యూనిఫామ్స్ అన్నీ కూడా గవర్నమెంట్ చేనేత మన టెస్కో నుంచి కొనేది ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు అనుకుంటా, కానీ తక్షణమే దానికి డబ్బులు రిలీజ్ చేయాలి. అదేవిధంగా మన మార్కెటింగ్ సంస్థ అయినటువంటి టెస్కోను కూడా ఇమ్మీడియట్గా దాన్ని కొంత రివైవ్ చేయాలి. ఇవాళ భారతదేశంలో కోఆప్టెక్స్ ఉంది తమిళనాడు, వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా మార్కెటింగ్ చేస్తారండి? మన దానికి ఏం జరిగింది? ఎందుకు చేస్తలే వాళ్ళు? సో ఇవన్నీ అంశాలు ఉన్నాయి. సో ఈ అన్ని అంశాల మీద మిగతా వాళ్ళు మాట్లాడతారు. బట్ నేను కోరేది ఏంటంటే మనం సంఘటితమై మన ప్రజాప్రతినిధులను ఎన్నుకొని అసెంబ్లీకి పంపకపోతే 1952లోనే 3 ఉన్నాం, ఈ రోజుకి వచ్చేస్తే 2కు పడిపోయినాం. అందులో ఒకటి మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకోవచ్చు, బట్ ఒకటనే ఉంది. సో మరి పెరగాల్సింది పోయి తగ్గుతూ ఉంది. 1952లో కొద్దిమంది ఉన్నటువంటి శాసనసభ్యులు ఒక కులానికి వచ్చేస్తే బ్రహ్మాండంగా పెరిగిండ్రు. సో మనం సంఘటితమై రాబోయే కాలంలో మన చేనేత సమస్యలే కాదు, మన జీవితానికి సంబంధించిన మిగతా అనేకమైన సమస్యలను కూడా సాల్వ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మనం రాజకీయ కోణంలోనే చూడాలి, లేకుంటే ప్రజాస్వామ్యంలో ఈ సమస్యలకు పరిష్కారం రాదని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క విశ్లేషణాత్మక అంకెలతో సహా మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు చెప్పడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు సార్. ఇప్పుడు మన చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతికుమార్ గారిని తర్వాత మాట్లాడు. ఇప్పుడు దాసు సురేష్ గారు బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులని ఒక 5 నిమిషాలు మాట్లాడాలి సార్.
కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు, సోదరులు, మేము చేనేత ఉద్యమాలను దాదాపు ఒక 10 సంవత్సరాలు నడిపించినటువంటి క్రమంలో ఇప్పుడు బీసీ ఉద్యమాలను నడిపిస్తున్నటువంటి క్రమంలో కూడా మాకు చేదోడు వాదోడుగా ఉంటూ మాకు పూర్తి స్థాయిలో మద్దతును, సహకారాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు బాసపత్రి రాజేశం గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలు శాసన మండలి సభ్యులు ప్రొఫెసర్ కోదండరామ్ గారికి, అదేవిధంగా మా అందరి కూడా అనుసరణీయుడు, అదే రకంగా బీసీల యొక్క అభ్యున్నతి కోసం, రాజ్యాధికారం కోసం పూర్తి స్థాయిలో సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవి గారికి, అదే రకంగా మా అందరి కూడా పెద్దన్న ప్రముఖ జర్నలిస్టు పాషం యాదగిరి గారికి, అదే రకంగా ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అనేక మంది పెద్దలకు, అదే రకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదర సమానులు, అదే రకంగా చేనేత రంగానికి, చేనేత వర్గానికి ఇతోధికంగా మీ సహకారాన్ని అందిస్తూ చేనేత రంగ సమస్యలను ఎప్పటికప్పుడు కూడా సమాజానికి, ప్రజలకు, ప్రభుత్వానికి తెలియజేసేటువంటి విధంగా కృషి చేస్తున్నటువంటి పెద్దలందరూ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనందరి సమక్షంలో ఏర్పాటు చేసి ప్రస్తుతానికి చేనేత రంగంలో నెలకొన్నటువంటి సమస్యల పట్ల ఒక స్పష్టమైనటువంటి అవగాహనను విశ్లేషకులు, ఇంతకుముందే దొంతి నరసింహారెడ్డి గారు కూడా వచ్చినట్టుంది, వారు కూడా కొన్ని అంశాలను వాళ్ళు లేవనెత్తినట్టు తెలిసింది. ఈ యొక్క చేనేత రంగం అనేది అనేక చిక్కులతోని ముడిపడి ఉన్నటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఉన్నటువంటి సమస్యలు భారత స్వాతంత్రానికి ముందున్నాయి, భారత స్వాతంత్రం తర్వాత ఉన్నాయి. మరి తెలంగాణ ఏర్పాటు చేసుకున్నటువంటి సమయంలో కూడా చేనేత సమస్యలనే ప్రధానంగా మనం ప్రస్తావించుకున్నాం. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత 11-12 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇవాళ కూడా మనం చేనేత రంగ సమస్యల గురించి ఇంకా ప్రస్తావిస్తూనే ఉన్నాం, ఇంకా దీని గురించి కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం. మరి ఈ దౌర్భాగ్యానికి, ఈ యొక్క సమస్యకు, ఈ యొక్క నష్టానికి, జరుగుతున్నటువంటి నష్టానికి మరి బాధ్యత ఎవరు వహిస్తారు అనేటటువంటి ఒక విషయాన్ని కూడా మనం స్పష్టంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు ఇదే వేదికగా, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా మేమే వీవర్స్ డెవలప్మెంట్ ఫౌండేషన్ తరఫున దాదాపు ఒక 40-50 కార్యక్రమాలను కూడా నిర్వహించడం. ప్రతి మీటింగ్ లో కూడా చనిపోతున్నటువంటి చేనేత కార్మికుల గురించి కానీ, చేనేత రంగం ఏ రకంగా అయితే క్షోభ పడుతుందో ఆ యొక్క క్షోభను వెల్లబుచ్చేటటువంటి విధంగా కానీ, మరి ఈ యొక్క వ్యవస్థకు ఉనగూరాల్సినటువంటి అవకాశాలు, అదే రకంగా ఆపన్న హస్తం గురించి కూడా అనేక మార్లు కూడా చర్చలు చేయడం జరిగింది. మరి ఇక్కడ పెద్దలు ఉన్నారు, పెద్దలు కోదండరామ్ గారు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చేనేత రంగం యొక్క పాత్ర చాలా ప్రముఖమైంది. స్వాతంత్ర సమర యుద్ధం లోపల ఎట్లయితే చేనేత రంగ సమస్యలను గాంధీజీ గారు ఎత్తుకున్నారో, ఏ రకంగా అయితే చేనేత రంగ సమస్యలను మనము వినియోగించుకొని స్వతంత్రాన్ని తొందరగా సంపాదించుకోవడానికి మనము ఒక చేనేత రంగాన్ని, చేనేత వర్గాన్ని మనము ముందు పెట్టినామో, చెరగాను ముందు పెట్టినామో, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా చేనేత రంగ సమస్యల్ని, చేనేత వర్గపు ఆకాంక్షల్ని ముందు పెట్టాలని చెప్పేసి ఆ రోజు మన మగ్గాలన్నింటినీ కూడా రోడ్డు మీదకి, అదే రకంగా ధర్నా చౌకి తీసుకొచ్చినటువంటి గత చరిత్ర తెలంగాణ ఉద్యమం లోపల పనిచేసినటువంటి అనేక మందికి కూడా ఇది తెలిసే ఉంటది. మరి గతంలో అదే సమస్యను ముందు పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలన చేసినా కూడా దాదాపు ఒక 350 మంది వాళ్ళ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్నా కూడా కనీసానికి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఏమాత్రం కూడా చలించకుండా ఏంటంటే ఇది సర్వసాధారణమైనటువంటి విధంగా కొనసాగిలు కానీ ఎక్కడ కూడా దాని మీద పూర్తి స్థాయి లోపల వాళ్ళు చర్యలు తీసుకున్నటువంటి పాపన పోలేదు. మరి గత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద అనేక మార్లు మేము గొంతెత్తినాం, అనేక మార్లు మేము రోడ్డు రోకోలు చేసినాం, ధర్నాలు చేసినాం. ఈ యొక్క ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి కూడా జంతర్ మంతర్ దగ్గర 16 మంది ఎంపీలను కూడా అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా కూడా చేనేత సమస్యను జాతీయ వ్యాప్తంగా వినిపించగలిగినాం. దానికి కన్నటువంటి మన నరసింహరావణ గారు, అదే రకంగా మరి కన్నటువంటి పెద్దలు కోదండరామ్ గారు, అనేక మంది, పాషం యాదగిరి గారు, తర్వాత వర్ణాల శ్రీరాములు గారు, అనేక మంది కూడా మాకు వెనకాల నిలబడి ఏంటంటే ఆ యొక్క సమస్యను జాతీయ వ్యాప్తం చేయడం లోపల మాకు పూర్తి స్థాయి లోపల మద్దతునిచ్చిండు. చెరుకు స్వామి గారు ఇక్కడ ఉన్నారు, వారు కూడా తెలుసు, కర్ణాటి మనోహర్ గారు,
వీళ్ళందరికీ కూడా సమస్యలు తెలుసు. సమస్య పట్ల గిరిగీసి మనం కొట్లాడినాం మనము. అప్పుడు కూడా ఏంటంటే ప్రభుత్వం లోపల ఒక ఆలోచన మొదలైంది, కానీ ఆచరణ అంటే ఈ సమస్యను పారదోరాలనేటువంటి ఆచరణ మాత్రం రాలేదు. మరి ఆ సమస్యను ఆ యొక్క పాపాన్ని మూటగట్టుకున్నారు. కాబట్టి గత ప్రభుత్వం ఏంటంటే ఎన్నికల సమయం లోపల ఏంటంటే ఓటమి రుచి చూడడం జరిగింది, వాళ్ళు ఓటమి పాలు కావడం జరిగింది. ఇదే సమస్య పట్ల అనేక మార్లు మేము ఢిల్లీలో ఇక్కడ హైదరాబాద్ లో కూడా అనేక మార్లు మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అనేక మార్లు కూడా మేము తెలియజెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలలో చేనేత రంగం అనేది ప్రముఖ పాత్ర పోషిస్తున్నప్పటికీ ఈ యొక్క రంగ సమస్యలు పరిష్కారం కాకుండా పోవడానికి ఏంటంటే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే రాజకీయంగా ఈ యొక్క వర్గానికి సరి అయినటువంటి ప్రాతినిధ్యం లేకపోవడమే ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకంటే మనం పుండొక దగ్గర ఉంటే మందొక దగ్గర పెట్టడం అనేది సరి అయినటువంటి పద్ధతి కాదు. ఈ సమావేశాలు కొనసాగుతున్నా కూడా పరిష్కారం ఎందుకు రావట్లేదంటే ఈ వర్గం నుండి బలమైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడమే ప్రధానమైన సమస్య. ఇంతకుముందే చిరంజీవి గారు చెప్పినట్టు అసలు ఇక్కడ చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు ఎందుకు రావట్లేదంటే మా అందరికీ కూడా ఒక అనుమానం ఉన్నది. చేనేత సహకార సంఘాలకు కనుక ఎన్నికలు వస్తే ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి చేనేత సహకార సంఘాల యొక్క అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మరి ఆ విధంగా కనుక చేనేత వర్గానికి, చేనేత రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులు రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రారంభించేది ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేలుగానో, ఎంపీలుగానో, ఎమ్మెల్సీలుగానో ఇంకే రకమైనటువంటి పదవం కూడా వాళ్ళు కనుక చేపట్టేది ఉంటే ఈ సమస్యలకు శాశ్వతమైనటువంటి పరిష్కారం దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే గాడిదికేమో గడ్డేస్తున్నాం, గుర్రాన్నేమో ఉరకమంటున్నాం. ఓటు తీసుకొని పోయి మనకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేసి ఇవాళ మన కోసం పనిచేసేటువంటి వ్యక్తులను మనం తయారు చేసుకోకుండా మాకు సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి చివరికి ఆత్మహత్యల పాలవుతున్నాం తప్పించి మన సమస్యలను సమిష్టిగా పరిష్కారం చేసుకోవడానికి మాత్రం మనం ప్రయత్నం చేయట్లేదు. మరి ఇప్పుడు మళ్ళీ అదే ముచ్చట అడుగుతున్నాను, దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ఈ బాధ్యత వహించాల్సినటువంటి ఒక గురుతర బాధ్యత ఈ యొక్క సమాజంలో ఈ యొక్క వర్గాల నుండి కొద్దో గొప్ప ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళది కాదా? మరి సహకార సంఘాలకు అధ్యక్షులుగా కొనసాగుతున్నటువంటి వాళ్ళ పెద్దలు వాళ్ళది కాదా? ఈ యొక్క సమస్యను మీదేసుకొని పోరాడుతున్నటువంటి మాలాంటి సామాజిక కార్యకర్తలది కాదా అంటే ముమ్మాటికి ఇది మన బాధ్యత అవుతుందని చెప్పేసి మేము తెలియజెప్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క సమాజం లోపల అంటే చేనేత వ్యవస్థ లోపల ఉన్నటువంటి అత్యంత క్రూరమైనటువంటి విషయం ఏంటంటే ఈ యొక్క చేనేత రంగం లోపల ఉత్పత్తి అవుతున్నటువంటి వస్త్రాలను వీటిని ఏం చేస్తున్నారంటే కాపీ చేస్తున్నారు. కాపీ చేసి ఒక కళ, చేనేత అనేది ఒక కళ, ఈ చేనేత కళను ఏం చేస్తున్నారంటే డైల్యూట్ చేసి ఫేక్ వస్త్రాలను మార్కెట్ లోపల విచ్చలవిడిగా వాటిని పంపిణీ చేసి ఈ యొక్క కళకు ప్రాచుర్యం లేకుండా, కళాకారునికి అసలు ఆదరణ లేకుండా, ఆ కళాకారుడు చేసేటువంటి ఉత్పత్తికి ఏమాత్రం గిట్టుబాటు కాకుండా చేనేత వృత్తిని నైతికంగా చంపేసేటటువంటి ప్రయత్నం గడిచినటువంటి ప్రభుత్వంలో కొనసాగింది. ఇప్పుడు కొనసాగుతున్న ప్రభుత్వంలో కూడా అదే కొనసాగుతున్నది. ఇవాళ సార్ మీకు ఇంకొక లెక్క చెప్తా సార్, చిరంజీవి గారు ప్రతి సంవత్సరం చేనేత రంగంలో దాదాపు 50,000 కోట్ల రూపాయల మార్కెట్ కేవలం తెలుగు రాష్ట్రాలలో అవుతుంది. 50,000 కోట్ల రూపాయలలో ఈ కార్పొరేట్ సంస్థలు మింగుతున్నదే దాదాపు 95% రెవెన్యూ ఉన్నది. చేనేత కళాకారులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నటువంటి పట్టు చీరలు కావచ్చు, మిగతా ఇతరతర చేనేత ఉత్పత్తుల నుండి వాళ్ళు పొందుతున్నది కేవలం 5% కూడా లేదనేటటువంటి విషయాన్ని మీరందరూ కూడా దయచేసి గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఏమంటారు అంటే గొర్రె బలిస్తే గొల్లోడికి లాభం అంటారు. చేనేత రంగం నుంచి వచ్చేటటువంటి రెవెన్యూ కనుక చేనేత వర్గానికి, చేనేత సమాజానికి అందేది ఉంటే నేతన్నలు ఏం చేస్తారంటే ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా కూడా రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంటుంది. అసలు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి చేనేత వర్గం కానీ, చేనేత రంగం కానీ, ఈ పద్మశాలి వ్యవస్థ కానీ ఆర్థికంగా బలంగా లేకుండా రాజకీయాలకు ఎట్లొస్తుంది? ఆర్థికంగా బలంగా ఉండడానికి ఫస్ట్ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. బడ్జెట్ మీరు ప్రతిపాదించిన గత బడ్జెట్ మీరు ప్రవేశపెట్టిన మేము ప్రతిసారి బడ్జెట్ సమావేశాలు వచ్చినప్పుడు మేము గొడవ చేస్తూనే ఉన్నాం. కానీ ఇక్కడ ఏంటంటే చాలా తెలివిగా చేనేత రంగం మీద ఒకవేళ బడ్జెట్ ఇచ్చినా కూడా అది కేవలం పవర్ లూమ్ లో పనిచేసేటువంటి కొంతమంది వ్యక్తులకు, కార్పొరేట్ వర్గాలకు ఉపయోగపడేటటువంటి విధంగా ఆ బడ్జెట్ ని కేటాయిస్తారు, దాన్ని ఖర్చు పెడతారు తప్పించి చేనేత రంగానికి మాత్రం అది రాదు.
చేనేత రంగాన్ని ఇప్పటికి కూడా ఏంటంటే ప్రతి ప్రభుత్వం, ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఒక ఎమోషనల్ ఎలిమెంట్ లాగా వాడుకుంటా ఉన్నారు. ఎమోషనల్ ఎలిమెంట్ లాగా వాడుకొని వాళ్ళ యొక్క రాజకీయ లబ్ధిని వాళ్ళు పొందుతున్నారు తప్పించి ఈ యొక్క వర్గానికి నిజంగా న్యాయం చేయాలి, నిజంగా ఈ యొక్క రంగాన్ని ఆదరించాలి, గౌరవించాలనేటువంటి ఇంగిత జ్ఞానం కానీ లేకపోతే ఒక మానవీయ కోణం అనేది ఒక రాజకీయ పార్టీలలో లోపిస్తుంది. కాబట్టి మనం కూడా దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మామూలు వ్యక్తులు కాదు. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా 90% మంది చేనేత వ్యవస్థ మీద ప్రేమ అభిమానంతో వచ్చిన వాళ్ళే కానీ కనీసం 10% మంది కూడా ఇక్కడ చేనేత వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ మీటింగ్ లోపల లేరు. ఎందుకంటే మీటింగ్ రావాలని చెప్పేసి నా చేనేత సోదరులకు ఉన్నప్పటికీ కూడా మీటింగ్ కనుక వచ్చేది ఉంటే ఆడ పనిని పక్కన పెట్టేది ఉంటే రోజువారీ కుటుంబం గడవదు కాబట్టి వాళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి ఇవన్నింటినీ మనం అర్థం చేసుకోవాలి. ఒక్కటే స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే వేర్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే. మనసు ఉంటే మార్గం ఉంటుంది. చేనేత రంగ సమస్యలను సంపూర్ణంగా పరిష్కారం చేయాలంటే ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఇదేమి కూడా మనం సాల్వ్ చేసుకోలేని సమస్యలు కానే కాదు. దీనికి ముమ్మాడికి కావాల్సింది ఏంటంటే కార్యదక్షత కావాలి, పట్టుదల కావాలి. రెండో విషయం ఏంటంటే ఈ యొక్క వర్గం మీద అభిమానం, ప్రేమ కావాలి. దీనికి కావాల్సింది ఏంటంటే ఈ వర్గపు వ్యక్తులు శాసన మండలి, శాసన సభ, పార్లమెంటులో వీళ్ళు కూర్చున్నప్పుడు మాత్రమే ఈ యొక్క సమస్యకు పరిష్కారం అవుతుంది. కాబట్టి మనం ఆ దిశగా ప్రయత్నం చేస్తేనే ఈ యొక్క సమస్యకు పరిష్కారం ఉంటుంది. తప్పకుండా పెద్దలు మనకు బాసపత్రి రాజేశం గారు ఇక్కడ సూచించినట్టు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బకాయిలు ఉన్నాయో ప్రభుత్వం నుంచి రావాల్సినవి తప్పకుండా బకాయిలు 45 కోట్లు వాటిని విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి తరఫున నేను డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా చనిపోయినటువంటి గత ప్రభుత్వం నుండి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి చేనేత కార్మికుల కుటుంబాలను కూడా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు, ఇంద్రమ్మ ఇల్లు కావచ్చు, వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. దాంతోపాటు ఏంటంటే మార్కెటింగ్ సదుపాయం, అదే రకంగా సహకార సంఘాల ఎన్నికలు కూడా తప్పకుండా చేయాల్సిన అవసరం ఉన్నది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చేనేత రంగంలో ఉత్పత్తి అయ్యేటటువంటి వస్త్రాలు ఇక్కడ నకిలీ అవుతున్నాయి కాబట్టి కనీసానికి వాటికి సిల్క్ మార్కు, హ్యాండ్లూమ్ మార్కు వేసి పాశ్చాత్య దేశాలు లేకపోతే అభివృద్ధి చెందిన దేశాలలో ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం కనుక మొదలు పెట్టేది ఉంటే 4 పైసలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, చేనేత రంగం బాగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం. తప్పకుండా త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా అన్ని అంశాల మీద కూడా ఒక ప్రత్యేకమైనటువంటి లేఖను కూడా రాయడానికి మేము సిద్ధమైనామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మా సోదరులు పెద్దలు రాజేశం గారికి, అదే రకంగా ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై చేనేత. థ్యాంక్ యూ అన్న. మీరు చేనేత ఇప్పుడు మనవరన్న పక్కన ఇప్పుడు మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడండి. ఇప్పుడు మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కటకం నరసింహరావు అన్నగారిని ఉద్దేశించి మాట్లాడమని కోరుతా ఉన్నాను. కొంచెం సమయాభావం దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే 5 గంటలకు కాదే 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు
అన్న గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా అభివందనాలు తెలియజేస్తూ, చాలా రోజుల తర్వాత మళ్ళా చేనేత మా సురేష్ భాయ్ పిలిచి నన్ను తంగ్ చేసిండు. ఇప్పుడు మళ్ళొకసారి దాన్ని 20,000 చేసేయడానికి వస్తున్నాం. ఇక్కడ అందరి ఆలోచన చేనేత వర్గాల కోసం, నేత వర్గాల కోసం మనందరం కూడా ఆలోచన చేస్తున్నాం. చేనేతలోనే ఉంది నేతన్న. నేతలు లేకపోతే చేనేత లేదు. కాబట్టి ఎంతమంది నేతలు ఉన్నారో నాకు తెలియదు. ఇందులో నేతలు అంటే లీడర్స్ లేకుండా ఏ సంస్థ కానీ ఏ యుద్ధం కానీ జరగదు. లీడర్స్ ఉండడం ఒక అవసరం. ఎటువంటి లీడర్స్ ఉండాలి? ఏ అంశాన్ని అయితే ఎన్నుకున్నామో ఆ అంశం కోసం పోరాడేటువంటి లీడర్స్ ఉండాలి. ఎటువంటి మనసు ఉండాలి? ఏ అంశం అయితే ఎత్తుకున్నామో ఆ అంశాన్ని సాధించే వరకు అందులో లీనమైనటువంటి మనసు ఉండాలి. ఎటువంటి వ్యక్తులు ఉండాలి? ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మనం ఎత్తుకున్నటువంటి అంశానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వాళ్ళు ఉండాలి. చేనేతము ఎందుకు ఫెయిల్ అవుతుందంటే, సురేష్ భాయ్ వినాలి, ఎందుకు ఫెయిల్ అవుతుందంటే ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది భిన్నమైనటువంటి పార్టీల్లో ఉన్నాం మనం. ఈ భిన్నమైన పార్టీలు ఒకసారి మా రాజేశమన్న కరపత్రం చూస్తే అందులో చాలా డిమాండ్లు ఉన్నాయి. బోర్డు మీద కూడా రాసిండు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నాము, రాష్ట్ర పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నాము. గ్రౌండ్లో ఏం జరుగుతుందంటే ఎవరి కోసం పోరాడాలి, ఎవరి గురించి మాట్లాడాలి. రాష్ట్రం కోసం మాట్లాడితే రాష్ట్ర పార్టీకి సంబంధించిన వాళ్ళకు కోపం వస్తుంది. కేంద్ర పార్టీ తప్పు చేసింది, కేంద్ర ప్రభుత్వం తప్పులు చేస్తుందంటే కేంద్ర పార్టీ వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళకు కోపం వస్తుంది. ఒకసారి వస్తున్నారు, 2 సార్లు వస్తున్నారు, 3వసారి బంద్ అయిపోతున్నారు. కాబట్టి ఇక్కడ వచ్చేవాళ్ళు రాజేశమన్న చేనేత వర్గాల్లో ఉన్నటువంటి నాయకులను మొదటగా తయారు చేయాల్సింది ఒకే ఆలోచన, ఒకే మనసు, ఒకే హృదయం, ఒకే పోరాటం. ఇక్కడ కూర్చున్నాం మనము, చేనేత కోసం మాట్లాడుతున్నామంటే ఆ వర్గాల కోసము ఎంతవరకు నేను చేయగలుగుతాను అన్నటువంటి వాళ్ళే మనకు అవసరం కావాల్సి ఉంటుంది. మాట్లాడుకోవచ్చు, చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు పార్టీలలో ఉండొచ్చు, పార్టీలకు సంబంధించినటువంటి ఎజెండాలు వేరే ఉండొచ్చు. కానీ యుద్ధం ఎందుకు జరుగుతలేదంటే యుద్ధం చేసేటువంటి సైనికుడు, యుద్ధాన్ని నిర్వహించేటువంటి సేనాధిపతికి అందరినీ కలుపుకుపోయేటువంటి యొక్క ఆలోచన ఉన్నప్పుడే ఆ యుద్ధం నెరవేరుతుంది, యుద్ధం సక్సెస్ అవుతుంది. చేనేత వాళ్ళను కలపాలంటే కేవలము ఒక కమ్యూనిటీకి సంబంధించింది కాదు. అన్ని కులాలు, చాలా కులాలు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం సమీకరించాలి. ఇది పెద్ద అంశం. వ్యవసాయం అసలు నిజంగా వ్యవసాయం తర్వాత సమాజానికి హితోపదేశము, సందేశాన్ని, సంస్కారాన్ని, సంస్కృతినిచ్చినటువంటి యొక్క చేనేత వర్గం ఆనాదిగా వేల సంవత్సరాలుగా ఈ దేశానికి, ప్రపంచానికే ఇజ్జత్ ఇచ్చింది. ఇజ్జత్ ఇచ్చినటువంటి కులం. కానీ ఎందుకో మనము చాలా పేలావంగా, చాలా నెమ్మదిగా, సార్ 12% ఉన్నాము, 40 లక్షలు ఉన్నారు, మాకు ఇది నష్టం ఉంది, అది నష్టం ఉందని అడుక్కుంటున్నాము. ఏ దేశంలో అయినా, ప్రపంచంలో ఏ దేశంలో అయినా పోరాటము రాకుండా, పిడికిలి బిగించకుండా, వేలాది లక్షలాది కోట్లాది అడుగులు పడకుండా ఆ ఉద్యమం సక్సెస్ కాదు. కాబట్టి దయచేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం మనందరికీ ఒక ఆలోచన కలగజేయాలని, ఒకే మనసు రావాలని,
గ్రామాల్లో ఉన్నటువంటి చేనేత నేస్తున్నటువంటి చేనేత వర్గాలందరినీ చైతన్యం చేయాలని, రోడ్డు మీదికి తీసుకొచ్చేటువంటి ప్రక్రియ చేపట్టాలని ఈ సభ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రాజేశం అన్నకి పెద్దలు ఆనంద్ ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తూ, అట్లా వస్తేనే తప్ప జాటులు ఏం చేసినరో, గుజ్జరులు ఏం చేసినరో ఆ చరిత్రను ఒకసారి తీసి చదవాలి. తెలంగాణలో ఏం జరిగిందో కూడా ఆ యొక్క దృశ్యాలను మనం తీసుకొని ఎక్కడికక్కడ నిర్బంధము చేస్తే తప్ప, స్వామి గారు నిర్బంధం చేస్తే తప్ప నిన్ను పిలుస్తారు, కానీ నువ్వేదో ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెట్టుకొని చాలా అందమైనంగా మనం బట్టలు అలంకరించుకొని మనం ఏదో వెళ్ళిపోతే కాదు అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అందరం కూడా పోరాటానికి సిద్ధం కావాల్సిందిగా మా రాజేశమన్న నాయకత్వంలో ఆ యొక్క పోరాటానికి సంసిద్ధులు కావాల్సిందిగా, ఈరోజు వరకు మీరు భిన్నమైన పార్టీలో ఉన్న చేనేత వర్గం కోసం నేను ఏం చేస్తున్నాననేటువంటి సంకల్పంతో ఇక్కడ వెళ్లాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా అభివందనాలు తెలియజేసి తెలుగు తీసుకున్నాను. జై జై అయ్యో అంటలేరే చాలా మంది. జై 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 జై. ధన్యవాదాలన్న, మీ యొక్క ఉత్తేజకరమైన స్పీచ్కు ధన్యవాదాలు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో సబ్బండ వర్గాలను ఏకం చేసి తెలంగాణ సాధనలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాజేశం గారికి, ఇక్కడ హాజరై ఉన్న అందరికీ కూడా పేరు పేరున వందనం. చేనేత డిమాండ్ల, ఇక్కడ మీరు ప్రకటించిన అన్ని డిమాండ్లకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ వాటి సాధన కోసం నేను కూడా వెంట ఉంటానని హామీ ఇస్తున్నా. చాలా విషయాలు నరసింహారెడ్డి వివరించి చెప్పింది, మళ్ళీ ఆ లోతుల్లోకి నేను పోను. కానీ ఇప్పుడు ఒక తాత్విక స్థాయిలో మాట్లాడినప్పుడు, ఫిలసాఫికల్గా మాట్లాడినప్పుడు ఒక అభిప్రాయం ఏమున్నదంటే ఇంకా చేనేత ఏమవసరం అనే అభిప్రాయం. చాలామంది నిర్ణయాలు చేసేటువంటి వాళ్లకు, కుర్చీలో కూర్చున్నటువంటి వాళ్లకు ఆ అభిప్రాయం ఉంది. ఇక ఇది పనికిరాదు, దీని కాలం చెల్లింది, మెషిన్లు వచ్చినాక ఇంకా మగ్గాలెవరు, వాడు అవసరం ఏముంది అనే అభిప్రాయం ఉంది. ఇది ఒక మన చేనేత విషయంలోనే కాదు, మెషిన్లు వచ్చినాయి కదా మళ్ళీ కంసాలి అవసరం ఏముంది, మెషిన్లు వచ్చినాయి కదా వడ్రంగి అవసరం ఏముంది అనేది ప్రతి దగ్గర కూడా ఈ అభిప్రాయం వస్తున్నది. భావజాల పరంగా మొట్టమొదట గెలవలసింది ఏంటంటే వీటి అవసరం ఉంది అనేది మనం మొట్టమొదట చెప్పాలి. మన అందరం చెప్పుకునేది, గుర్తించింది సంస్కృతి, చరిత్ర ఇందులో నిక్షిప్తమై ఉంది కాబట్టి మన అడుగుజాడలు గుర్తించడానికి ఇది మార్గం కాబట్టి వీటిని కాపాడాలి అనేది మనం మొట్టమొదటిగా చెప్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా చేత్తో చేసిన దానికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. ఆ విలువ అంతర్జాతీయ మార్కెట్లలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇవాళ చాలా కీలకమైందంటే ఆ ఒక అంశం మనం చెప్పటం కాకుండా బతుకుదెరువుకు చాలామంది వీటి మీద ఆధారపడి ఉన్నారు. ఈ పరిజ్ఞానం అనేది ఇలా మన దేశానికి సంబంధించింది. ఈ పరిజ్ఞానం మనల్ని ఆదుకోగలుగుతుంది. ఇంకా కొత్త మీరు ఏ మిషన్లు పెట్టినా ట్రైనింగ్ కావాలి, పెట్టుబడి కావాలి. ఇది పెట్టుబడి తక్కువతో నడిచేటువంటిది. అందుకనే చాలా విచిత్రం ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా అంతర్జాతీయ పెట్టుబడి కోసం పోటీ పడుతున్నారు. ఒకరిని కాదని ఒకరు పోటీ పడుతున్నారు. పోటీపడి సదస్సులు పెడుతున్నారు. విశాఖపట్నంలో పెడితే హైదరాబాద్లో పెడుతుండ్రు, హైదరాబాద్లో పెడితే బొంబాయిలో పెడుతుండ్రు, ప్రతి దగ్గర కూడా సదస్సులు పెడుతుండ్రు. కానీ చిన్న పెట్టుబడితో స్థానికంగా ఉపాధి కల్పించే మార్గము ఈ రకమైన పరిశ్రమల్లోనే ఉంది అనేది అందరూ గుర్తిస్తున్నారు. కానీ దాని మీద మాత్రం దృష్టి పెడతలేరు. అస్సలు దృష్టి పెడతలేరు. వీటి మీద దృష్టి పెట్టే విధంగా మనము ఒత్తిడి తీసుకురావటమే ఇవాళ మనందరి అవసరం. పరిశ్రమల నుంచి రక్షణ కల్పించాలి, వీటికి మార్కెటింగ్ చేయాలి.
తక్కువ ధరకు ఇన్పుట్స్ సరఫరా జరగాలి. ఇవి అన్నీ కూడా ఇవాళటి అవసరం. వీటికి ప్రత్యేకమైన గుర్తింపు సాధించాలి అంతర్జాతీయ మార్కెట్లలో. ఇవన్నీ కూడా మనం సాధించవలసినటువంటి అవసరం ఉంది. ప్రతిరోజు వీటి మీద కొంత మనము ఒత్తిడి పెట్టాలి. గాంధీ గారు చేసిన ఒకటి మనం నిజంగా కూడా అద్భుతమైన కార్యక్రమమే అది. మగ్గం పట్టుకొని తిరిగిండు ప్రతి దగ్గర, చెరకా పట్టుకొని తిరిగిండు, చెరకా పట్టుకొని తిరిగి ప్రతి దగ్గర చెరకా మీద నూలు వడుకుతూ ప్రతి ఒక్కరికి స్వదేశీ ఉద్యమం ద్వారా ఒక మార్గనిర్దేశన చేయగలిగిండు. దాని రక్షణ కోసము స్వతంత్ర భారతదేశంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసిండు. రాజ్యాంగంలో స్థానం కల్పించిండు వాటికి. ఇవన్నీ కూడా చేయగలిగిండు. ఆ ఉద్యమాన్ని కూడా మనం కొంత స్ఫూర్తిగా తీసుకోవాలి. స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ వందే మాతరం మీద కార్యక్రమాలు చేస్తున్నారు, అన్నిటి మీద చేస్తున్నారు. కానీ ఇంత బలంగా స్వదేశీ ఉద్యమం మీద కూడా అట్లనే ఒక కార్యక్రమం బహుశా మనమే మొదలు పెట్టవలసి ఉంటుందేమో. మరి ఎన్ని అంతర్జాతీయ మార్కెట్ల మీద మనం ఆధారపడి, ఆ పెట్టుబడి మీద ఆధారపడి నడుస్తామా అంటే నమ్మకం లేదు. మోడీకి, ట్రంప్కు ఎప్పుడు కోపం వచ్చినా ట్యాక్సులు వేస్తాడు. ట్యాక్సులు వేస్తే ఇవన్నీ ఇబ్బంది. ఇవి ఎందుకు ఉండాలి అనేది మనం ఇవాళ ఆత్మగౌరవము, జాతీయ భావము, దాని అర్థమైంది. మనము మన అందరం కలిసి ఉత్పత్తి చేసుకొని కలిసి బతకగలగటమే కదా. ఆ జాతీయ భావానికి ఇవన్నీ పునాదులు కావాలి కదా, కావట్లేదు. అవి పునాదులు అయ్యే విధంగా మన అందరం కూడా పూనుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మనం సీరియస్గా కృషి చేయాలి. మళ్ళీ మనము స్వదేశీ ఉద్యమాన్ని గుర్తు చేయాలి. మళ్ళీ మనము భారతదేశంలో ఈ వస్తువులను వాడుకుందామనే దానిపైన విస్తృతమైన ప్రచారం కూడా మనం చేయాలి. ఇది వాడటము ఒక డిగ్నిటీకి, కల్చర్కు దీన్ని సింబల్గా మార్చగలగాలి. అవి నా దృష్టిలో కొన్ని కీలకమైనవి. మనం మామూలుగా చేసేవే కాక ఇట్లాంటివి కూడా కళాకారులందరినీ కూడా మనం ఒక మారు ఇట్లాంటి వాటి మీద కూడా మనం పాటలు రాయించగలగాలి. ఆ పాటలు రాయించగలిగితే వీటికి బహుశా కొంత ఆదరణ పెరుగుతుందేమో. అవి కూడా మనం సీరియస్గా ప్రయత్నం చేయాలి. అటువంటి ఏ ప్రచారానికైనా, అటువంటి ఏ ఉద్యమానికైనా వీటి పరిరక్షణ కోసం, పునరుద్ధరణ కోసం, అభివృద్ధి కోసం తప్పకుండా ఒకళ్ళకి వెళ్ళి దారం తీస్తే వెళ్ళినట్టు ఇక దారపుండన్నా ఆగుతుంది, కానీ ఇది ఆగకూడదు. ఇది రోజు జరుగుతూనే ఉండాలి. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక కార్యక్రమం నిరంతరం జరుగుతూ ఉంటేనే మనకేమన్నా ఫలితం ఉంటుందని నేను భావిస్తున్నా. ఆ విధంగా కార్యక్రమాలు రూపకల్పన చేసుకుందామని ఈ సందర్భంగా సూచన చేస్తున్నా. ఒక మాట ఏంటంటే, ఇట్లాంటి వాటి కోసం కలిసి వచ్చేటువంటి మేధావులు కూడా చాలామంది ఉన్నారు. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం కలుపుకరాగలిగితే కూడా బాగుంటుంది. హుజురమ్మ ఎన్ని కార్యక్రమాలు చేసిందో గతంలో. ఇప్పుడు పెద్ద మనిషి అయిపోయింది, కానీ ఆమెను పిలుచుకోగలిగితే అట్లాంటి వాళ్ళను చాలా వాళ్ళు తోడ్పడగలుగుతారు మనకు. వాళ్ళ సహకారం కూడా మనం తీసుకుందామని ఈ సందర్భంగా మా మిత్రుడు నరేంద్రనాథ్ ఉండే, ఇప్పుడు లేడు, ఎప్పుడు ఖాదీయే వేసేది. వాళ్ళ పిల్లలకు కూడా మగ్గం నేయటం నేర్పించింది. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళను ఒకసారి వాళ్ళతోనే ఒక వర్క్షాప్ పెట్టాలి. మీరు పెట్టినప్పుడు ఏం చేయండి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ ఇన్ఛార్జు మేడం మీనాక్షి గారు, ఆమె కూడా రోజు చర్కా అడుగుతుంటారు. మీరు పిలవండి సార్ మీటింగ్ అయినప్పుడు, కాంగ్రెస్ ప్రతినిధిగా కాదు, దీనిపైన మక్కువ ఉన్నటువంటి నాయకులుగా అటువంటి వాళ్ళను కూడా మనం ఒకసారి భాగస్వాములను చేయగలిగితే బాగుంటుంది. ఇవన్నీ ప్లాన్ చేసుకుందాం. ఎప్పుడైనా మీరు టైం కుదిరినప్పుడు నేను ఇట్లాంటివి కొన్ని నా వంతుగా ఉన్నాయి కూడా సూచనలు చేస్తాను. పిలిచినందుకు, అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జై చేనేత. ధన్యవాదాలు సార్. మీ యొక్క అమూల్యమైన సందేశం ఇచ్చి చేనేతల పట్ల మీ యొక్క అభిమానాన్ని చాటుకున్నందుకు చాలా ధన్యవాదాలు. ఇప్పుడు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బండారు ఆనంద్ ప్రసాద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన చేనేత నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. వాస్తవంగా
చేనేత సమస్యలు అనేకమైన ఉన్నాయి. ఆ సమస్యల్ని మనం పెట్టుకునే లక్ష్యాలని సాధించుకునే శక్తి మనలో ఉందా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. లక్ష్యాలు ఏముంది, ఎన్నన్నా లక్ష్యాలు మనం నిర్దేశించుకోవచ్చు. లక్ష్యాలను మనం మన బలాన్ని సమకూర్చుకొని లక్ష్యాలను సాధించగల శక్తి మనం కూడబెట్టుకున్నప్పుడే ఫలితాలు సాధించగలుగుతాం. ఈలోపు ఎన్ని సమావేశాలు పెట్టుకున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకుని ఎటువంటి ప్రయోజనం ఉండదు. వాస్తవంగా మన చేనేత సమాజం ఎలా ఉందంటే, మన పుట్టిన కులం కన్నా మన పెరిగిన వృత్తి కన్నా ఎప్పుడో మనకు వంట పట్టిన రాజకీయ పార్టీకి మన ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. పార్టీకి కమిట్మెంట్తో నేను ఎన్ని పార్టీలు వచ్చినా నేను పార్టీకి కట్టుబడి ఉంటాను అనే భావంతో చేనేత వ్యవస్థ కన్నా మన చేనేత కులం అభివృద్ధి కన్నా కూడా పార్టీ మీద డిపెండ్ అయ్యి గంపగుత్తుగా పార్టీకి వేస్తా ఉన్నాం. ఒక్కసారైనా మనకు అన్యాయం చేసిన పార్టీని పక్కన పెట్టి మనంతా ఇంకో పార్టీకి ఇస్తే మొదటి పార్టీ మన గురించి ఆలోచించదా? వీళ్ళు మనకు ఓట్లే లేదు అందుకనే మనం నష్టపోయామనే భావన రాదా పార్టీలకి? మనలో డబ్బున్న వాళ్ళకి రాజకీయం అవసరం లేదు, డబ్బు లేని వాళ్ళకి రాజకీయం కావాలి. ఎప్పటికి ఇది రాజకీయ నాయకులు అవుతాం మనం? కనీసం ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు, రాజకీయంగా ముందుకొచ్చే చైతన్యంగా ఉండే వాళ్ళకి కొద్దిగా ఆర్థిక సహాయం ఇచ్చి ముందుకు తోస్తే అప్పుడైనా కొంతవరకు రాజకీయంగా ముందుకు వెళ్ళగలం. ఇక రాజకీయ నాయకులు ఏదో నానా తండాలు ఇప్పుడు రాజకీయంగా పదవులు సంపాదించిన వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వ అధికారులు ఉంటే మనం పిలిచే సమావేశాలకు వాళ్ళు రారు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వస్తారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళ పార్టీ అధికారులు వస్తే వాళ్ళు రారు. ఈ రాజకీయ నాయకులు కూడా ఇలా దోబూచులాడినంత కాలం మనం ఎటువంటి లక్ష్యాలను సాధించలేం. ఈ దాగుడు మూతల మధ్య మనం అనుకున్న లక్ష్యాలు సాధించాలంటే చాలా కష్టం. ప్రతి ఒక్కరికి చేనేత వర్గంలో పుట్టిన ప్రతి ఒక్కరికి చిత్తశుద్ధి ఉండాలి. అసలు మన చరిత్ర ఏంటో చేనేత శాఖ మంత్రిగా నిర్వహిస్తున్న ఏ మంత్రికి కూడా తెలియని పరిస్థితి వాస్తవం. మన శాఖ నిర్వహించే మంత్రులకే అంటే వాళ్ళు చేనేతలు కాకపోవటం, ఏ ప్రభుత్వం కూడా చేనేత శాఖ కనీసం చేనేతలకి ఇవ్వాలని ఆలోచన చేయకపోవటం, మన చరిత్ర సమాజానికి తెలియకపోవటం కూడా మన ఎదుగుదలకు పెద్ద ఆటంకం అవుతుంది. వాస్తవంగా 1905లో కలకట్టా టౌన్ హాల్లో విదేశీ వస్త్రాలు బహిష్కరించాలని చెప్పి తీర్మానం చేసిన తర్వాత 1 సంవత్సరం పాటు దాని మీద ఎటువంటి కార్యాచరణ చేపట్టకపోతే పూణే పట్టణానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో ఒక యువకుడు రోడ్డు మీదకి వచ్చి బ్రిటిష్ వాళ్ళ వస్త్రాలని చెప్పి అన్ని నడు రోడ్డు మీద తగలబెట్టి సంచలనం సృష్టించాడు. అప్పుడే ఆ కుర్రాడు ఎవరైనది ప్రపంచానికి తెలిసింది. బాలగంగాధర్ తిలక్ అనే యువకుడు చేశాడని చెప్పి. అప్పటి వరకు బాలగంగాధర్ తిలక్ అని అతను ఒక వ్యక్తి ఉన్నాడని ప్రపంచానికి తెలియదు. బ్రిటిష్ వాళ్ళు ఎక్కడో మాంచెస్టర్ నగరంలో వాళ్ళ మిల్లుల్లో తయారు చేసిన మిల్లు వస్త్రాలను తీసుకొచ్చి మన భారతదేశానికి భారీ నౌకల ద్వారా దిగుమతి చేసి మనకు అంటగడతా ఉన్నారు, కొనపోతే ఒత్తిడి చేస్తా ఉన్నారు, ఇంకా అనేక దుశ్చర్యలకు పాల్పడతా ఉంటే బాలగంగాధర్ తిలక్ అది ఓర్వలేక సహించలేక మరి నడి రోడ్డు మీద బ్రిటిష్ వాళ్ళని కూడా ఎదిరించి నడి రోడ్డు మీద బ్రిటిష్ వస్త్రాలను కుప్పగా వేసి సాహసం చేశాడు. ఆ తర్వాతే బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్ వాళ్ళిద్దరూ అప్పటికే స్వాతంత్రోద్యమంలో ఉన్నారు. అప్పుడు యువకుడు చేసిన కార్యక్రమానికి ఆకర్షితులే వాళ్ళు యువకుడిని కలిసి ప్రోత్సహించి ఆయన కూడా కలుపుకుని ముగ్గురు కలిపి స్వాతంత్రోద్యమంలో ముందుకు వెళ్ళారు. 1906 నుంచి 1917 వరకు 1917లో మహాత్మా గాంధీ ఇతర దేశాల నుంచి భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన చూసి వీళ్ళ ముగ్గురు చేసిన ఉద్యమం బాగుంది, మనం కూడా దీంట్లో మమేకం అవ్వాలని తర్వాత ఆయన ఆలోచించుకుని స్వాతంత్రోద్యమంలో ఆయన పార్టిసిపేట్ చేశారు. ఇది వాస్తవం, ఇది చరిత్ర. అలా వీళ్ళందరూ కలిసి చేసిన ఉద్యమం స్వదేశీ మూవ్మెంట్ తీసుకొచ్చి విదేశీ వస్త్ర బహిష్కరణ 3 పాయింట్స్తో బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనం భాగస్వాములు కాకూడదు, బ్రిటిష్ వాళ్ళు ఎటువంటి ఇన్స్టిట్యూషన్స్ని మనం ఎంకరేజ్ చేయకూడదు, బ్రిటిష్ వాళ్ళ ఉత్పత్తుల్ని మనం కొనుగోలు చేయకూడదని చెప్పి ఈ ట్రిపుల్ బాయ్కట్ ఏదైతే ఉందో దాన్ని స్వదేశీ ఉద్యమం కింద రూపుదిద్దుకుని అది మహోజ్వలమే భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణమైంది. భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ప్రధాన కారణం చేనేత కాదా? అందుకే కదా చేనేతనే కదా ఆ రోజు జాతీయ ఉద్యమ నాయకులందరూ కూడా, స్వాతంత్ర సమరయోధులందరూ కూడా జాతీయ పతాకం మీద స్వతంత్రం రాకముందు త్రివర్ణ పతాకంలో ఏ ముద్ర ఉండాలని చెప్పి అందరూ కలిసి చర్చించుకున్నప్పుడు
భారతదేశం స్వతంత్రం సిద్ధించడానికి ప్రధాన కారణమైన చరక రాట్నాన్ని, చేనేత ప్రధాన పరికరం రాట్నాన్నే త్రివర్ణ పథకంలో మధ్యలో పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుని అది చేయలేదా? ఎవరికి తెలుసు? ఈ రోజుల్లో ఈ చేనేత శాఖ మంత్రులకి, ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఎవరికి తెలుసు? ఆఖరిగా బ్రిటిష్ వాళ్ళు మన ఎన్ని చిత్రహింసలు పెట్టినప్పుడు కూడా స్వతంత్రం ఇవ్వడంతో పాటు వాళ్ళు పోతూ పోతూ ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డుని కూడా వాళ్ళు ఇచ్చెళ్ళారు. వాళ్ళు ఇచ్చింది హ్యాండ్లూమ్ బోర్డు. భారతదేశంలో మొట్టమొదటి చేనేతకు సంబంధించిన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు. భారతదేశంలో దాని ముందు వరకు ఎటువంటి రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ లేదు చేనేతకి. ఈ ఉద్యమం చూసి బ్రిటిష్ వాళ్ళు లాల్ బాల్ పాల్ ముగ్గురు చేస్తున్న ఉద్యమానికి ఏంటిదని చెప్పి అప్పుడున్న రాయల్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్, బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నది ఒక వ్యవస్థ. రాయల్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ చేనేతకు ప్రాధాన్యత ఉంది, చేనేతను గుర్తించని చెప్పి బ్రిటిష్ పాలకులకు ఒక నివేదిక ఇస్తే 2021లో ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ అని చెప్పి, నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఒక కమిటీని వేసింది. 1941 వరకు ఆ కమిటీ నిజ నిర్ధారణ చేస్తూ చేస్తూ దశాబ్దన్నర పాటు చేసిన తర్వాత ఒక రిపోర్టు ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళు పోతూ పోతూ స్వాతంత్రంతో పాటు ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డును కూడా ఇచ్చి వెళ్ళారు. వాళ్ళు అంత ఘన చరిత్ర చేనేతకుంటే ఇప్పుడు మా ఉనికి కోసం మాకేదైనా చేయనిచ్చే మన ప్రభుత్వాల చుట్టూ మనం పాకులాడతాం. కేవలం అంటే 2,50,000 కోట్లు, 3 లక్షల కోట్లు, 30 కోట్లు 35 కోట్లు ఇవ్వని చెప్పి మనం బతిలాడుతూ ఉంటే కనీసం మన ఇంత బ్రతిమలాడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదంటే మనం ఏ రకంగా చూస్తున్నారు ఈ ప్రభుత్వాలను మనం అంత అర్థం చేసుకోవాలి. ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, అన్ని నిర్వీర్యం అయిపోయినాయి చేనేతకు సంబంధించినవి. హ్యాండ్లూమ్ రిజర్వేషన్ యాక్ట్ ఉంది. 1986లో 22 రకాలకి 22 వెరైటీస్ 22 ఆర్టికల్స్ని కేవలం ఇది చేనేత మగ్గాల మీద నెయ్యాలని చెప్పి ఉభయ సభల్లో, పార్లమెంటు, రాజ్యసభలో, లోక్సభలో కూడా చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక జీవో కింద ఇష్యూ చేసినా కానీ అది అమలు కాని పరిస్థితి. దాన్ని 1996లో 22 ఐటమ్స్ని 11 రకాల కింద కుదించారు. ఈ మిల్స్, ఈ పవర్ లూమ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎయిర్ జెట్ లూమ్స్, వాటర్ జెట్ లూమ్స్, సుల్ లూమ్స్, రకరకాల అడ్వాన్స్డ్ మగ్గాలు వచ్చిన తర్వాత, లూమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళందరూ పెట్టుబడిదారులను ఒత్తిడి చేసి 22 రకాలు 11 రకాలుగా కుదించారు. కనీసం ఆ 11 రకాలైనా కానీ ఈరోజు చేనేతల మగ్గాల మీద నెయ్యబడుతున్నాయా? ఏమి కేంద్ర ప్రభుత్వం జీవోలు నిర్వీర్యం అయిపోతా ఉంటే ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు, చేనేతలో ఉన్న రాజకీయ నాయకులు ఏం చేస్తా ఉన్నారు? చేనేతలను ఉద్ధరిద్దాం అనుకున్న మనందరం కూడా ఏం చేయగలుగుతున్నాం? ఎవరు తిరగబడ్డారు? ఎవరు మా జీవోలను ఇలా సక్రమంగా అమలు చేయకుండా మరి అన్యాక్రాంతం అవుతూ ఉంటే ఎవరు ప్రశ్నిస్తున్నాం? ఎందుకు నిలుపుదల చేయలేకపోయాం? హ్యాండ్ క్యాన్ ప్యాకింగ్ నోటిఫికేషన్ ఉంది, 1974 తీసుకొచ్చారు. ఏ స్పిన్నింగ్ మిల్ అయినా సరే కనీసం 50% హ్యాండ్ క్యాన్ ప్యాకింగ్ చేయాలని చెప్పి. ఆ జీవో ద్వారా చేనేతలకు ఎంత ఉపయోగం? 2000 మిల్లులున్న భారతదేశంలో ప్రతి మిల్లు కూడా 50% హ్యాండ్ క్యాన్ ప్యాకింగ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. ప్రతి 3 నెలలకే స్పిన్నింగ్ మిల్లులో తనిఖీలు చేయాలని నిబంధన ఉంది కమిషన్ ఆఫ్ టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో. దాని పెట్టుబడిదారులు మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేసి 50% 40% 2003లో తగ్గించారు. ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కనీసం హ్యాండ్ క్యాన్ ప్యాకింగ్ ఏ స్పిన్నింగ్ మిల్ అయినా కానీ 10% అవుతుందా, 20% అవుతుందా, నిబంధనల ప్రకారం 40% చెక్ చేసి అధికారి ఒక్కరు లేరు. అది ఉంటే 40% హ్యాండ్ క్యాన్ ప్యాకింగ్ అయితే చేనేతలకు ఎంత విరివిగా ముడిసరుకు సప్లై అవుతుంది. వాళ్ళు 40% తయారు చేసింది 10% 5% చేసి ముడిసరుకుని విపరీతమైన రేటుకి అమ్మేసి చేనేత వస్త్రాల రేటు పెరిగిపోయి అవి కస్టమర్లు కొనలేక విదేశాలకి ఎగుమతి చేయటానికి ఆల్రెడీ ఒక వ్యవస్థ కూడా ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. కానీ ఆ వ్యవస్థ ద్వారానే ఎగ్జిమ్ కోడ్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ కోడ్ ఉంటుంది.
చేనేతకు సంబంధించిన ఎగ్జిమ్ కోడ్ వేసి పవర్లూమ్ని ఆ వ్యవస్థ ద్వారానే ఎవరైతే చేనేత కార్మికులు కానీ చేనేత నాయకులు కానీ సహకార సంఘ నాయకులు కానీ చైతన్యం చేసి అందరం కలిసి కూడగట్టుకుని ఒకసారి ప్రభుత్వం మీద పడితే గాని ఈ పనులు కావు. ఎన్నోసార్లు కలిసాం. నేను స్వయంగా ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా నిర్మలా సీతారామన్ గారిని పర్సనల్గా కలిశాను, పురంధేశ్వర్ గారిని కలిశాను నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కోసం. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్న చేనేత శాఖ మంత్రి అయితే 4 సార్లు కలిశాను. ఎన్నిసార్లు కలిసినా చూద్దాం చేద్దామంటే చెప్తే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇంకా ఎందుకు ఈ పరాభవాలు? కలిసి 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 సామరస్యంగా పోదామనుకుంటే పట్టించుకున్నప్పుడు ఆత్మాభిమాన్ని చంపుకుని మళ్లీ కలుద్దాం అనుకుంటే కన్నా కూడా అందరం కలిసి ఒక బలమైన శక్తిగా ఏర్పడి ఈ ప్రభుత్వాలకి మన శక్తి చాటితే గానీ మన లక్ష్యాలు అడిగే హక్కు కూడా మనకు లేదేమో నేను భావిస్తా ఉన్నా. దయచేసి అందరూ కూడా ఇక్కడితో ఈ రోజుతో ఆగిపోవడం కాకుండా మళ్లీ కార్యాచరణ మరి రాష్ట్ర అధ్యక్షులు బాసబతుని రాజేశం గారి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ కోర్ కమిటీ మెంబర్స్ అందరూ సభ్యులు కూడా అందరం ఉన్నారు, ఇతర నాయకులందరూ కూడా కలుపుకొని మంచి కార్యాచరణ చేసి ఎంతో కొంత ఈ సమావేశం ద్వారా మనం చేనేత వర్గానికి లబ్ధి చేయగలిగిన సంతృప్తితో మనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ సార్. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ దాదాపు 18 చేనేత కులాలతో ఏర్పడినటువంటి సంస్థ. సో ఈ 18 చేనేత కులాల ఆధ్వర్యంలోనే ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఒక్క నిమిషం మన గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు కర్ణాటి మనోహర్ అన్న గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం. సభాధ్యక్షులు బాసాబత్తిని రాజేశం గారికి మరియు దాస్ సురేష్ గారికి, కట్కం నరసింహరావు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా తెలంగాణ ముద్దుబిడ్డలు కోదండరామ్ గారికి, మా పాషం యాదగిరి గారికి, మీ అందరికీ తల వంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంకొకటి మా పద్మశాలి జాతి బిడ్డలు, మా నేత బిడ్డలు, మా చేనేత బిడ్డలు మీ అందరికీ కూడా నమస్సుమాందులు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళిద్దరు ఇలా కూర్చున్న మామూలు వ్యక్తులు హరీలు, వీరొక శక్తి పీఠాలు తెలంగాణలో తెగించి కొట్లాడి తెచ్చిన వీరులు వీరు. ఇప్పుడు మా చేనేత చచ్చిపోయిన చేనేతను మీరు బతికించాలని కోరుకుంటా ఉన్నాను. మీరు మామూలు మనుషులు గారు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పెన్నిది, అట్టడుగు వర్గాల ఆశా జ్యోతి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నాయకుని వై, ఆదివాసీల ఆశా జ్యోతి వై, గోండ్రుల కోరు ముద్ద వై, చెంచుల చెలిమి వై, ఏరు వై, చల ఏరు వై, ఉప్పొంగే నదిలా కొనసాగాలని కోరుకుంటూ మీ కర్ణాటి మనోహర్. ఇలా కూర్చొని లెక్కలు ఇస్తే కాదు, మా అయ్యని వేసిండు, మా తాతని వేసిండు, మా ముత్తాతని వేసిండు, అందరం వేసినాం. అది విడిచిపెట్టు పోయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే చట్టసభలలో మనకు ఒక ఎమ్మెల్యే కానీ ఒక 4 ఎమ్మెల్యేలు, 4 అలా ఎన్నికటికి ఎట్లుండనా? నా కొండలక్ష్మణ్ బాబు ఎక్కడ పోండు, నా టైగర్ నరేంద్ర ఎక్కడ పోండు, నా పులి వీరన్ ఎక్కడ పోండు, నా దేవరకొండ విఠలరావు ఎక్కడ పోయిండు? వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లుండే? మొత్తం ఇట్లా వణికిచ్చారు, అసెంబ్లీని వణికిచ్చారు. మళ్ళీ అలాంటి వాళ్ళు ఇప్పుడు పుట్టాలి, ఎందుకు పుడతలేరు? లేవా పైసలు మన తానా? ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, మంచి మంచి కోటీశ్వరు, 100 కోట్లు 1000 కోట్లుండి పారిశ్రామికవేత్తలు ముందరికి నడవండి, మేము మీ ఎంబడి ఉంటాం. చచ్చిపోయిన చేనేతను బతికించుకోవాలని నా అన్నగారికి, అన్నా మీరందరూ మా మా బతుకులు బాగు చేయండి, యాదగిరి అన్న మీరిద్దరు నడుచుకుంటే మా బతుకులు మంచిగా అవుతాయి. ఈ ఒక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. జై నేత, జై నేత, జై నేత. త్వరలో ముగిద్దాము. ఇప్పుడు చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు పాసికండి లక్ష్మీ నరసయ్య గారిని 1 నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఈ సమావేశం ఏర్పాటు చేసినటువంటి నాయకులందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారం. ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ నమస్కారం. ప్రధానంగా చేనేతకు సంబంధించిన సమస్యల మీద అనేక వర్గాలుగా పోరాటం చేస్తున్నటువంటిది యథార్థం. కానీ దీన్ని ఐక్య ఉద్యమాలుగా మలచాలనేది నా ఉద్దేశం సార్. ప్రధానంగా ఐక్య ఉద్యమాలుగా మలచడానికి ఒక ఐక్య కార్యాచరణ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా దాన్ని చేయాలనేది నా అభిప్రాయం. ప్రధానంగా గతంలో కూడా సత్యం కమిటీ అనేది ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సత్యం కమిటీకి వ్యతిరేకంగా రాజీవ్ గాంధీ కాలంలో
మరి ఒక ఐక్య కార్యాచరణ పెట్టి అప్పుడు ఉన్నటువంటి సమస్యను పూర్తిగా వాళ్ళు చేసినటువంటి చట్టాన్ని వెనుకకు తీసుకురావడం జరిగింది. ఆ రకంగా ఇప్పుడు కూడా చేనేతలకు బతికించాలనుకున్నప్పుడు మరి ఎవరికి వాళ్ళం చేస్తే మాత్రం దానికి వల్ల ఉపయోగం లేదు. ప్రధానంగా చేనేత సహకార సంఘాలు కానీ, చేనేత కార్మిక సంఘాలు కానీ, లేక కులానికి సంబంధించిన పెద్దలు కానీ, ఇలాంటి చేనేత శ్రేయస్సు కోరేటువంటి పెద్దలందరినీ ఒక వేదిక మీదకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం జరగాలనేది నా అభిప్రాయం. దాంతోపాటు చేనేతకు సంబంధించినంత మేరకు ఉత్పత్తి తర్వాత పోతే మార్కెటింగ్ ప్రధాన సమస్య. ఉత్పత్తి మాస్టర్ వీవర్ చేతిలో ఉంది, మార్కెట్ ఏమో ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దీని మీద రీసెర్చ్ చేయాలి. నేను కూడా ఇటీవల కాలంలో దాని మీద మరి ఒక రకంగా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా నేను ఎందుకంటున్నానంటే కేవలం ఇది ఎవరి కాలం ప్రెస్టేజ్ కొరకు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చేస్తే దానివల్ల వచ్చే ఫలితం కంటే ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికి దాస్ సురేష్ గారు కూడా అనేక పోరాటాలలో నేను కూడా పాల్గొనడం జరిగింది. మరి ఆ రకంగా ఆనాడు సౌత్ ఇండియా మాల్లో కూడా పాల్గొనడం జరిగింది. మా చేనేత కార్మిక సంఘం దాదాపు 80-90 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటిది. అదే రకంగా మా చేనేత కార్మిక సంఘం తరఫున అనేక పాదయాత్రలు, మరి అనేక రకాల జైలు బరోలు, అనేక రకాలు చేయడం జరిగింది. దాని గురించి నేను ప్రస్తావన చేయడం కాదు, కానీ ప్రధానంగా మేము కూడా చేనేత కార్మిక సంఘానికి తరఫున మేము వివిధ పోరాటాల ద్వారా మేము కార్యక్రమం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఐక్య ఉద్యమాలకు మా సపోర్ట్ ఉంటుందని తెలుపుతూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు వనం శాంతికుమార్ గారిని ఒక నిమిషం మాట్లాడారు. సభాధ్యక్షులు, వేదికపై ఉన్న పెద్దలు, ముఖ్యంగా కోదండరామ్ గారితో దాదాపుగా, ఎందుకంటే నేను మోత్కూరు యూటీఎఫ్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు విద్యాగోష్ఠులు ఏర్పాటు చేసినాం. దానికి బహుశా 84-87 అనుకుంటా సార్ను అక్కడికి పిలిచినాం, మాట్లాడించినాం అన్నట్టు. అందుకని అది గుర్తు వచ్చింది, జ్ఞాపకం వచ్చింది, గుర్తు చేసుకుంటున్నాను. పాషం యాదగిరి గారు కూడా అనేక ఉద్యమాలు చేస్తున్నారు. వారు అదేవిధంగా నరసింహరావు గారు, దాస్ సురేష్ గారు, బండారు ఆనందప్రసాద్ గారు, వేదికపై ఉన్న అందరూ పెద్దలందరికీ కూడా నమస్కారం. ఇక్కడ హాజరైన వారందరికీ కూడా నమస్కారం. తెలంగాణ చేనేత కార్మిక సంఘం వైపు నుంచి హాజరైన, అదేవిధంగా చెరుపల్లి సీతారాములు గారు కూడా గౌరవాధ్యక్షులు హాజరు కావాల్సి ఉండే, కానీ ఇక్కడి వరకు వచ్చిండు. చౌటుప్పల్లో ఒక కామ్రేడ్ చనిపోవడం వల్ల అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా సిపిఎం పార్టీ నుంచి కూడా పిలిచారు, ఇక అక్కడ కూడా ఎవరు లేరు. దానికి కూడా నన్నే బాధ్యునిగా హాజరుగమ్మని చెప్పారు. అన్ని వైపుల నుంచి నేనే హాజరైనట్టుగా భావించాలని కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా నేను ఉపన్యాసమే కాదు, కానీ మేము చేసిన కొన్ని చేనేత కార్మికుల గురించి కార్యక్రమాలు ఏవైతే ఉన్నో అవి మీ ముందు ప్రస్తావన. తర్వాత 2024 జనవరి నుంచి కూడా మేము మంత్రి గారిని, కమిషనర్ గారిని కలుస్తూనే ఉన్నాం. జనవరి 2వ తారీఖు నాడు కలిసిన తర్వాత వారు మాకు కొన్ని హామీలు ఇచ్చారు. థిఫ్ట్ పథకం ఆనాడు ఆగిపోయిండే, దాని గురించి కూడా హామీలు ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని అమలైనాయి, ఇంకా కొన్ని అమలు కాలేదు. ఆ తర్వాత అమలు మాకు కొంత టైం ఇవ్వండి, మేము చేస్తామని అన్నారు. సరే, అట్లా 6 నెలలు చూసినాం, జూలై వరకు చూసినాం. జూలైలో మళ్ళీ 7వ తేదీ నుంచి మేము బస్సు యాత్ర చేసి 15వ తేదీ నాడు ఇందిరా పార్క్ దగ్గర నేతన్న గర్జన పెడతామని పాంప్లెంట్ వేసి ప్రెస్ మీట్ పెట్టినాం. తెల్లారు మర్నాడే మంత్రి గారు మాకు ఆహ్వానం పంపిండు, కూర్చొని మాట్లాడదాం రమ్మన్నాడు. అంటే వెళ్ళినాం. అన్ని హామీలు అమలు చేస్తాను. సహకార సంఘాలు కూడా సరే 500-600 ఉండొచ్చు, కానీ ఇవాళ 180 సంఘాలు మాత్రం మంచిగా నడుస్తున్నాయి. ఆ 180 సంఘాలకు నేను అతి త్వరలో ఎన్నికలు పెడతా అన్నాడు. మాకు అది అన్నది 2024 జూలై 2వ తేదీ నాడు మాకు హామీ ఇచ్చాడు. అంటే దాదాపు సంవత్సరం అర్థమవుతుంది. ఆ తర్వాత ఇక రుణమాఫీ గురించి కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు, అది కూడా హామీ ఇచ్చి సంవత్సరం అర్థమవుతుంది. ఇవన్నీ చాలా సార్లు మంత్రి గారిని, కమిషనర్ గారిని, చేనేత కార్మిక సంఘం వైపు నుంచి చెరుపల్లి సీతారాములు గారు, మేమంతా కూడా ప్రతినివర్గం పోయి కలుస్తున్నాం. వారు హామీలు ఇస్తున్నారు. ఒక థిఫ్ట్ పథకం మాత్రం మళ్ళీ తిరిగా ప్రవేశపెట్టడం జరిగింది, కానీ మిగతా అన్ని కూడా ఏమీ కాలేదు. అవి కాలయాపన జరుగుతూ ఉన్నాయి. అందుకని ఈ మధ్య కాలంలో కూడా
సరే చేనేత సమస్యలు ఎట్లా ఉన్నాయి ఏం సరే నేను ఉపాధ్యాయ వృత్తి నుంచి ఇందులోకి వచ్చిన కాబట్టి ముందు అధ్యయనం చేయాలని చెప్పేసి గత సంవత్సరం నవంబర్లో మేము మొత్తం దాదాపుగా ఒక 70 కేంద్రాలను ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ చేనేత కేంద్రాలు సందర్శించి వాటి మీద అధ్యయనం చేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ చేనేత వృత్తిని చాలా